హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మన ఛానల్లోని ప్రతిరోజు ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన లావణ్య మేడం ప్రొద్దుటూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ మనలోని స్త్రీతత్వం అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. ముందుగా మనందరి గురువు గారైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి స్వర్ణమాల పత్రి ముగ్గురు ఆత్మ ప్రణామాలు. నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన ఈ జూమ్ సెషన్ నిర్వహిస్తున్న టీం మొత్తానికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. మరి మనలోని స్త్రీతత్వం చాలా మందికి తెలిసే ఉంటుంది, వింటూ ఉన్నారు. కానీ నాకు తెలిసిన జ్ఞానాన్ని నేను ఇక్కడ షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మరి ప్రతి ఒక్క స్త్రీ ఎలా ఉంటుందండి? యాక్చువల్ గా ఎంత ఉన్నా ఎన్ని ఉన్నా తనని తాను మటుకు తక్కువ చేసుకుంటూనే ఉంటుంది. ప్రతి ఒక్క ప్లేస్ లో ఆ ఇంకొకరితో పోల్చుకోవడం కావచ్చు, లేదు తనని తాను ఒకవేళ ఉన్నంతలో కూడా ప్రతి ఒక్క చోట ఆ తల్లితోనో, అత్తగారితోనో, లేదు సిస్టర్ తోనో, బయట వాళ్ళతోనో ఏదో ఒక చోట పోల్చుకోవడం. వంట చేసే కాడ కావచ్చు, ఒక వర్క్ చేసే కాడ కావచ్చు, మాట్లాడే కాడ, చూసే కాడ, అన్ని చోట్ల ఎక్కువ ఉంటుంది పోల్చుకోవడం. కానీ స్త్రీకి ఓర్పు, సహనం, కరుణ, ప్రేమ ఇవన్నీ స్త్రీ తత్వంలో అనంతమైన అద్భుతమైన తత్వాలు ఇవన్నీ కూడా. మరి తనలో ఉన్నవి తను గుర్తించలేక ఒక ఎందుకు ఆడ జన్మ తీసుకున్నాను అని చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకు అంటే మనం పుట్టి పెరిగిన వాతావరణం కావచ్చు, లేదు అసంతృప్తి కావచ్చు, మనకు ఎదురవుతున్న సమస్యలు కావచ్చు. మనం బయటికి పోయినప్పుడు కానీ, ఆఫీస్కి పోయినప్పుడు కానీ, ఒక వర్క్కి వెళ్ళినప్పుడు కానీ ఎదురవుతున్నవి. కానీ అక్కడ కూడా మనదే తప్పు. ఎలా అంటారా? మీరు అనొచ్చు, అవును మనమేమి తప్పు చేయకుండా మనం బాగున్నా కూడా ఎదుటి వాళ్ళు అంటున్నారు కదా, ప్రతి చోట మనల్ని బ్లేమ్ చేస్తున్నారు కదా అనుకోవచ్చు. నిజమే, అది మనలో ఆ తత్వం ఉండొచ్చు, లేదు భయం ఉండొచ్చు, ఏదో మనలోనే ఉంది ఆ కాలం. అందుకు ఎదుటి వాళ్ళ మనల్ని అలా మాట్లాడుతున్నారు, అలా మనల్ని ఇది చేస్తున్నారు. అక్కడ కూడా నువ్వు నిలదొక్కున్నప్పుడు ఇంకొకసారి నీ జోలికి రాదు. అక్కడ అనొచ్చు, అబ్బా చాలా గట్టిది. కానీ అక్కడ మనం పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు ఇంకొకసారి మన జోలికి వాళ్ళు రాదు. ఆ మాట్లాడేది కూడా ఎక్కడికక్కడ ఆ మాట్లాడేది కూడా రావాల. ఎందుకులే వాళ్ళు ఏమనుకుంటారంటే, మళ్ళీ నువ్వు అపరాధ భావనకు నువ్వు లోనైపోతున్నావు కదా. అది పోగొట్టుకోవాలా. ఆడదానికి ఇంతేలే అని నీకు నువ్వు, ఎందుకంటే అవి వింటూ పెరుగుతూ వచ్చిన వాతావరణం నుంచి ఇలా తీసేసుకుంటున్నారు. కానీ కొంతమందిని నేను గమనించాను, చాలా డేర్‌గా ఉంటారు. ఏం పట్టించుకోరు. అది ఒక 100% ఓ 20% ఉండొచ్చో ఏమో. ఇప్పుడు ఇంగా మార్పులైతే జరుగుతున్నాయి. ఇంగా మనల్ని మనం మార్చుకునేది చాలా ఉంది. మరి ఈ స్త్రీకి ఆహ్, ఈ స్త్రీ బాలికగా ఉంటుంది. బాలికగా ఉండి మెచ్యూర్ అయినప్పుడే తన బాడీ స్టేజ్ మారడం కావచ్చు, తన మైండ్ సిస్టమ్ కావచ్చు, అన్నిట్లోనే మెచ్యూరిటీ వస్తూ ఉంటుంది. గమనించండి, ఒక అమ్మాయి మెచ్యూర్ అయినాక ఎలా ఉంటుంది? తన ఆలోచన విధానం కావచ్చు, అన్ని రకాలుగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి తల్లిదండ్రులు. అయితే దాన్ని ప్రోత్సహించండి అని నేననను. కానీ దానికి తగిన విధంగా మనము వాళ్ళకు భయం కల్పించకుండా, వాళ్ళకి కావాల్సిన విధంగా హెల్ప్ చేయాలి ఆ టైంలో. ఎందుకంటే బాడీ సిస్టమ్ చేంజ్ అవుతుంది. ఆ వయసులో మైండ్ సిస్టమ్ చేంజ్ అవుతుంది. ఇక్కడ తల్లి, తండ్రి ఇద్దరు చాలా ఓర్పుతో మెయింటైన్ చేయాలి. మీరనుకోవచ్చు, ఆడపిల్లకేనా మెచ్యూరిటీ? మగ పిల్లలకు కూడా అదే వయసులో మార్పు జరుగుతుంది. అబ్జర్వ్ చేయండి.
ప్రతి ఒక్కరికి ఉంటుంది. డీల్ చేయాలి. తల్లిదండ్రులంటేనే ఒక పెద్ద సవాలండి. అది కూడా ఒక ఛాలెంజే అనుకోవచ్చు లైఫ్‌లో. కాబట్టి దాన్ని కూడా డీల్ చేసి ఆ సామర్థ్యం కావాలని కోరుకోవాలి. మనమేం చేస్తామంటే, అబ్బా! ఏంది పిల్లలు ఎట్లా ప్రవర్తిస్తున్నారు? వాళ్ళ పిల్లలు ఎంత బాగుండారో, మా పిల్లలే ఇట్లా, నేను సరిగ్గా లేనేమో. నేను అలాగే అనుకునేదాన్ని. మా అబ్బాయికి చెప్పేకి చేత కాకనో మరి నాకు తెలీదు. మా ఫ్రెండ్‌ని చూసుకొని నన్ను నేను పోల్చుకునేదాన్ని. తనలాగా నేను పిల్లోలను గుప్పెట్లో ఉంచుకోలేకపోతున్నానే. తనలాగా లేనే, తనలాగా మాట్లాడేది రాదా? ఇట్లా చాలా నాకు నేను ఫీల్ అయ్యేదాన్ని. మళ్ళీ గమనించినాక అది నేను తీసేయడం జరిగింది. నాలాగా నేనుండాలి. ఇంగా ఈ సిట్యుయేషన్‌కి తగ్గట్టు నేనెలా మార్పు చెందాలి? మనమేమనుకుంటామంటే పిల్లలు మారాలి. తల్లి పాత్ర ఎక్కువుంటుందండి. ఒక కుటుంబంలో స్త్రీ పాత్ర, స్త్రీకి బాధ్యతలు కూడా ఎక్కువుంటాయి. అనుకుంటారు. పురుషుడికే కదా బాధ్యత. సంపాదించడం, తేవడం అన్నీ ఓకే. కానీ ఒక స్త్రీ పాత్ర 75% ఉంటుందనే నేను చెప్తాను. ఎందుకు అంటే మరి వాళ్ళు బయటికెళ్ళిపోతారు. చూసుకోవాల్సిందెవరు? దానికి కావాల్సినగా సెట్ చేయాల్సిందెవరు? ఒక స్త్రీనే కదా! ఇప్పుడు స్త్రీలు కూడా బయటికెళ్తున్నారు. చక్కగా వెళ్లి జాబ్ చేస్తున్నారు. వాడు కూడా సమర్థవంతంగా చేయాలి. నేను జాబ్ చేస్తున్నా కదా! అని మీ బాధ్యతలను మీరు విస్మరించినప్పుడు, అటువంటి బాధ్యతలు మళ్ళీ తీసుకొని జన్మ తీసుకుంటారు. దేన్ని విస్మరించకూడదు. దేన్ని ఇది నాది కాదుబ్బా! నా బాధ్యత అయితే ఇది కాదు. నేనిలా ఉండాలి కదా! ఇలా ఉన్నాను కదా! అంటే తప్పించుకొని ఎళ్ళిపోవడం. నువ్వేదైతే తప్పించుకొని పోతావో రేపదే ఫేస్ చేయాల్సొస్తుంది. ఈ జన్మలో కావచ్చు, ఇంకో జన్మలో కావచ్చు. తప్పదది. అందుకే ప్రతి ఒక్క స్త్రీ తనను తాను విస్మరించకూడదు. ముందు తనను తాను ఇష్టపడాలి. సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రెస్పెక్ట్. నీకు నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకున్నప్పుడు, ఇతరులు ఇయ్యలేదని ఫీల్ నువ్వవ్వవు. వాళ్ళ అది వాళ్ళ తత్వం. వాళ్ళు ఇవ్వలేదని ఎందుకు మనం ఆశించాలి? అంటే ఇక్కడ కూడా అడుక్కుంటున్నాం మనకు తెలియకుండా. నీకు నువ్వు ఇచ్చుకున్నప్పుడు ఏది నువ్వు కేర్ చెయ్యవు. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ప్రతి ఒక్క స్త్రీ తనకు తాను రక్ష అనే చెప్తా నేను. సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకున్నప్పుడు ఆ బాధ అనేది ఉండదు. అప్పుడు నీ బాధ్యతలు కావచ్చు, నీ కుటుంబాన్ని, సర్వస్వాన్ని నువ్వంత ప్రేమగా దగ్గరకు తీస్తావు. దానిలో సాటిస్ఫాక్షన్ ఒస్తుంది. నువ్వు చేసే వర్క్‌లో కూడా. మరి అంత అద్భుతంగా నువ్వు నిర్వర్తిస్తున్నావా? నీ స్త్రీ జన్మ యొక్క ఆహ్, అథారిటీ కావచ్చు, ఆ తత్వంతో నువ్వున్నావా? స్త్రీ చాలా అద్భుతమైందండి ఈ భూమి మీద. ఒక పురుషుడు 10 జన్మలు తీసుకొని పురుష జన్మలో మనం కూడా పురుష జన్మ తీసుకున్న వాళ్ళమే. 10 జన్మలు పడితే ఒక్క జన్మలో స్త్రీగా జన్మ తీసుకొని, ఆ 10 జన్మలకు సరిపడా జ్ఞానాన్ని ఈడందుకుంటారు. అంతటి అద్భుతమైంది ఈ స్త్రీ జన్మ. కానీ చాలా ఓర్పుతో అయితే మటుకు ఉండాల్సిందే. ఆ ప్రేమతో ఉండాల్సిందే. మరి మెచ్యూరిటీ అయినాక ఏం చేస్తున్నారు పేరెంట్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు. ఆ పిల్లల్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు మెచ్యూరిటీ అయినప్పుడు ఎన్నో భయాలు పెట్టేస్తున్నారు. అది తగలకూడదు, ఇది తినకూడదు, ఇలా ఉండాలి. ఎందుకు తినకూడదో చెప్పాలి. ఎందుకు తగలకూడదో చెప్పాలి. కొన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్ మాత్రమే ఆ టైంలో పెడతారు. బాడీకి తగ్గట్టుగా చెప్పాలి వాళ్ళకి అర్థమయ్యే విధంగా. మరి ఎందుకు తగలకూడదో తెలుసా అండి? ఎవరిని తగలకూడదంటారు. మీరేమనుకుంటున్నారంటే చాలా మంది ఆ మెచ్యూరిటీ ఒక స్త్రీ తత్వానికి ప్రతీక గర్భసంచి. మరి ఆ గర్భసంచికి ప్రతీక ఋతుక్రమం, పీరియడ్స్. మరి పీరియడ్స్ రాని వాళ్ళని గౌరవిస్తున్నారా సమాజంలో? పోనీ
మిమ్మల్ని మీరు ఇష్టపడుతున్నారా? అబ్జర్వ్ చేయండి. మరి వాటినెందుకు తప్పులు పడుతున్నారు? ఒక స్త్రీకి సహజమైనదది. ఆహ్, మన బాడీలో ఆర్గాన్స్ ఎట్లనో గర్భసంచి కూడా ఒక ఆర్గాన్. ఒక అద్భుతమైన ఆర్గాన్. బ్రహ్మదేవుడు స్త్రీని సృష్టించినప్పుడు ఆయన ఏదో తక్కువుంది ఈ స్త్రీలో అని ఈ గర్భసంచి పెట్టి ఆ స్త్రీ యొక్క త జన్మను పరిపూర్ణం చేయడం జరిగింది. అద్భుతమైన సృష్టి ఈ స్త్రీ యొక్క గర్భసంచి. గర్భసంచి ఇంకొక సృష్టి అనే చెప్పొచ్చు. ఒక బిడ్డకు జన్మనిస్తున్నారు. ఆ స్త్రీ ఎంత పెయిన్ ఆ టైంలో అనుభవిస్తుంది. ఆవిడ బతుకుతుందో లేదో అన్నట్లు కూడా అంటారు. ఒక అద్భుతమైన సృష్టి చేస్తోంది స్త్రీ అక్కడ. మరి అటువంటి గర్భసంచిని ఏం చేస్తున్నారు? తిట్టుకుంటున్నారు. రిమూవ్ చేసేస్తున్నారు. నేను ఈ గత 10, 12 సంవత్సరాలుగా నేను గమనించింది ఏమిటంటే ఒక 35 ఏళ్ళు, 40 ఏళ్ళొస్తే ముట్లు నిలిచిపోవాలి. సహజం. అది పురాతన కాలం నుంచి ఉంది. అది కూడా ఆ ఆప్షన్ కూడా ఉండకూడదు మనకు. అది కూడా ఒక నమ్మకం. అదొకటి. ఆహ్, మేము పిక్నిక్ వెళ్ళాలన్నా, ఎక్కడికన్నా వెళ్ళాలి. ఇంకేం పిల్లల కోసమే కదా ఈ గర్భసంచి ఇంగ అయిపోయింది. దాన్ని సర్జరీ చేసుకుంటున్నారు. పీరియడ్స్ కాకుండా. లేకుంటే గర్భసంచి రిమూవ్ కూడా చేసేస్తున్నారు. ఆ చేసిన వాళ్ళకు, డాక్టర్స్‌కు బుద్ధి లేదు. చేయించుకున్న వాళ్ళకు బుద్ధి లేదు. వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు చేస్తారు. ఇవి చాలా జరుగుతున్నాయి. నే నే నేను సెర్చ్ చేసిన వాటిల్లో ఉన్న సత్యాలివి. మరి ఎందుకిట్లా జరుగుతోంది అంటే తనని తాను గురించి తెలుసుకోవట్ల. అందుకే మళ్ళీ జన్మలో పీరియడ్స్ ప్రాబ్లము పిల్లలు లేకుండా ఎన్నో రకాలుగా ఫేస్ చేస్తూ వస్తున్నారు. మరి దీన్ని మార్చుకోవాలంటే నిన్ను నువ్వు అంగీకరించు. నిన్ను నువ్వుగా నువ్వెలా ఉన్న రంగు, రూపము, హైటు ఏదైనా కావచ్చు. ఒక స్త్రీగా నిన్ను నువ్వు సంపూర్ణంగా అంగీకరించు. ఇష్టపడు. అప్పుడు చూడు నీలో జరిగే మార్పులు నువ్వు చూస్తావు. మీరనుకోవచ్చు, పీరియడ్స్ అవుతున్న వాళ్ళకేనే కదా! మాకు పీరియడ్స్ నిలిచిపోయినాయి ఏమవసరం? అవును. మీరు తెలుసుకున్నప్పుడు మీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇతరులకు చెప్పే అవకాశం ఉంది కదా! మరి అక్కడ నిలిచిపోయిన ఎన్నో భావనలు నిలిచిపోయుంటాయి. అవి రిలీజ్ చేసుకునే ఒక గొప్ప అవకాశం కదా మరి మనకు. అందుకే మనల్ని మనం రీసెర్చ్ చేయాలి. మనం ఎంతసేపు ఇంకొకరు ఎట్లున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నిటిని భలే అబ్జర్వ్ చేస్తారు. నిన్ను అంత సూక్ష్మంగా నిన్ను నువ్వు అబ్జర్వ్ చేసుకుంటున్నావా? ఒకసారి చెక్ చేసుకోండి. నేను పర్ఫెక్టే. నువ్వు పర్ఫెక్ట్ ఎవరు కాదన్నారు? ఆ పర్ఫెక్ట్‌లో ఎంత పర్ఫెక్ట్‌గా నువ్వు ఉండగలుగుతున్నావు? నిన్ను నువ్వు అంత గొప్పగా పొగుడుకుంటున్నావే, మరి దాంట్లో నువ్వెంత పర్ఫెక్ట్‌గా నువ్వుంటున్నావా? దాన్ని ఆచరిస్తున్నావా? ఆ సత్యంతో నువ్వు జీవిస్తున్నావా? నిన్ను నువ్వే చెక్ చేసుకో. ఎవరు నిన్ను జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఆ మెచ్యూరిటీ అయినప్పుడు వాళ్ళకు ప్రేమగా చెప్పాలి. ఆ స్త్రీలో జరిగే ఒక మార్పిది. ఆ స్త్రీతత్వానికి ప్రతీక అయింది ఈ ఋతుక్రమం, పీరియడ్స్. మరి ఋతుక్రమం అంటున్నాము. మనకు 6 ఋతువులు ఉన్నాయి కదండీ! ఋతువు మారుతూ ఉంటుంది అంట గదా! 3 నెలలకొక ఋతువు ఏదో వస్తుంది. మరి ఈ ఋతువులు మారినప్పుడు ఏమవుతుంది? అట్మాస్ఫియర్ చేంజ్ అవుతుంది. ప్రతి ఒక్క ఋతువు ఒక్కొక్క ఎండలకాలం కావచ్చు, చలికాలం, గాలికాలము, వానల కాలం ఇలా చేంజ్ అవుతూ వస్తుంది. ఆ! ఆ ఋతుక్రమం. మరి ఇక్కడ స్త్రీలో వచ్చే ఋతుక్రమం వచ్చినప్పుడు బాడీ సిస్టమ్ చేంజ్ అవ్వదు. ఆ బేబీలో బాడీ సిస్టమ్ చెస్ట్ పెరగొచ్చు, బాడీ హైట్ కావచ్చు, వెయిట్ రావచ్చు. ఇలా ఎన్నో రకాలుగా మన మైండ్ సిస్టమ్‌లో కూడా మార్పొస్తుంది. అన్నిట్లోని చేంజ్ ఒస్తుంది. అయితే అక్కడ వాళ్ళకి ఆ చేంజెస్ వచ్చేటప్పుడు వా కొంచెం ఇవి హార్మోన్స్ ఎక్కువ తక్కువలు అవుతుంటాయి, పెరుగుతుంటాయి. ఎన్నో మార్పులు బాడీలో జరుగుతుంటాయి. ఈ చేంజెస్ జరిగేటప్పుడు వాళ్ళకు కొంచెం మైండ్ సిస్టమ్ అప్ అండ్ డౌన్ అవుతుంది. అప్పుడు బ్యాలెన్స్ తప్పుతుంది.
కానీ ఆ టైంలో పేరెంట్సే చాలా ఓర్పుతో వాళ్ళని దగ్గరికి తీస్తూ వాళ్ళని అబ్జర్వ్ చేయాలి. ఈ వయసులోనే ఏమన్నా నేర్పించాల్సింది నేర్పించినప్పుడు రేపు ఒక వయసు వచ్చేసరికి వాళ్ళకి అవగాహన వస్తుంది. అందుకు వాటిని అసహించుకోకండి. ఇంకొకటి ఆ టైంలో మనకిక్కడ ధ్యానం చేసేటప్పుడు బ్రహ్మరంధ్రము అంటాం. ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందండి? అది ఓపెన్ అవుతుంది. ఎనర్జీ 100% ఎనర్జీ రీచ్ అవుతాం కదా! ప్రాణశక్తిని తీసుకుంటాం. మరి మెచ్యూర్ అయినప్పుడు పీరియడ్స్ మంత్లీ పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా జరిగేదేమిటంటే ప్రతి ఒక్క స్త్రీలో మనకు స్వేద రంధ్రాలున్నాయి స్కిన్‌కు. ఎన్ని స్వేద రంధ్రాలో కదా! ఈ స్వేద రంధ్రాల ద్వారానే మనం బతుకుతున్నాం. నిద్రపోయేటప్పుడు వచ్చే ప్రాణశక్తి ఒక పాయింట్ వైస్ అయితే, ఈ స్వేద రంధ్రాల ద్వారా కూడా ప్రాణశక్తి తీసుకుంటాంది బాడీ. ఊరికే ఏం కాదు. ఈ స్వేద రంధ్రం ప్రతి ఒక్క స్వేద రంధ్రం ఒక బ్రహ్మరంధ్రంతో సమానం. ఆ టైంలో బ్రహ్మరంధ్రంతో సమానం. మిగతా టైం కాదు. ఆ పీరియడ్స్ 3 డేస్. మరి ఆ స్త్రీ ఎంతటి ఎనర్జీగా ఉంటుంది? ఎన్ని బ్రహ్మరంధ్రాలుంటాయి? ఎంత ఎనర్జీతో ఉంటుంది? ఆ ఎనర్జీ సిస్టమ్ ఫుల్‌గా ఉంటుంది. అందుకు వీటిని తగలద్దమ్మా అని తెలిపి గుడికి వెళ్ళొద్దు అంటారు. అదేమైపోయిందంటే ఇది సనాతన కాలం నుంచి వస్తున్న ధర్మమే నేను కాదను. అప్పుడు ఋషుల కాలంలో పక్కన పెట్టేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళలో బాడీ చేంజెస్ వస్తుంది. బ్లీడింగ్ అయ్యేటప్పుడు పెయిన్ రావచ్చు. మార్పులు జరుగుతుంటాయి. వాళ్ళకు బాడీ హ్మ్. వర్క్ చేయలేదు. సున్నితమైపోతుంది స్కిన్ అనేది. అందుకని ఆ 3 రోజులు అప్పటి కాలంలో పనులెక్కువ దంచేటివన్నీ ఉంటాయి. పక్కన పెట్టేవాళ్ళు. అసలు వాళ్ళను బహిష్టు అనేవాళ్ళు. నేను చిన్న వయసు నుంచి వింటున్నా బహిష్టు అనేది. బయట పెట్టేవాళ్ళు. బయట ఎందుకు పెడతారు? వాళ్ళకొక సెపరేట్ అది పాత సామాను కావచ్చు, బట్టలు కావచ్చు అన్నీ పక్కన పెట్టేసేవాళ్ళు. వాళ్ళని బయట పక్కన పెట్టేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. వాళ్ళకి రెస్ట్ కావాలట. ఆ 3 రోజులు వాళ్ళు సైలెన్స్‌గా పడుకున్నప్పుడు వాళ్ళ ద్వారా వచ్చే డివైన్ ఎనర్జీ ఎంతో వర్క్ చేస్తుంది తెలుసా? ఇది ఋషుల కాలం నుంచి ఉన్నదే. కానీ దాన్నేమైపోయిందంటే కాలానుగుణంగా ఎవరి ఆలోచనలకు తగ్గట్టుగా మార్చుకుంటూ వచ్చేసారు. భయాలు సృష్టించుకున్నారు. తప్పితే మూఢనమ్మకాలలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇది చెడ్డది. పీరియడ్స్ వస్తే ఏమంటారు? పండగ ఉంటే అబ్బా! నీకు పండగంటే ముందుంటుంది. ఒక ఫంక్షన్ అంటే ముందుంటుంది. ఇలా ఎందుకంటున్నారు? కొంతమందికి 5 రోజుల ముందు రావచ్చు, వెనక రావచ్చు. చెప్పలేమది. వాళ్ళ బాడీలో ఉష్ణోగ్రతను, బాడీ హీట్‌ని బట్టి కూడా చేంజ్ జరుగుతుంది. జర్నీస్ చేసినప్పుడు తొందరగొస్తుంది. మనం మెహందీ, గోరింటాకు పెట్టుకున్నప్పుడు తొందరగొస్తుంది. ఆ బాడీలో కొన్ని చేంజెస్ జరుగుతూ ఉంటాయి. అంత మాత్రాన ఏదో తన తను ప్రిపేర్ చేసి ఆ పీరియడ్‌ని బయటికి రానిచ్చినట్లుగా మాట్లాడతారు. మీరు ఆ స్థితి నుంచి వచ్చిన వాళ్ళే కదా! ఇంకొకరిని బ్లేమ్ చేసి మీరిక్కడ మీకు తెలియకుండా ఏం చేస్తున్నారంటే, ఆ పిల్లల్లో మూఢనమ్మకాలు, భయాలని ఏర్పరుస్తున్నారు. ఓకే. ఇది తప్పు. నాకెందుకు వస్తాంది? నేనెందుకు ఆడ జన్మ తీసుకున్నా? అక్కడ ఇంగా ఎక్కువ పడుతుంది. ఎందుకంటే మేము కౌన్సెలింగ్ చేసిన వాటిల్లో మెచ్యూర్ అయిన కాడి నుంచి తీసుకొస్తాం. తీసుకొచ్చినప్పుడు అక్కడి బేస్ విత్తనాలు అక్కడ పడుతున్నాయి. అవి పడి వటవృక్షాలయిపోతున్నాయి. అవి వాళ్ళకి పోగొట్టుకోవాలంటే ఎంత ఫేస్ చేస్తున్నారు తెలుసా? చాలా కష్టపడుతున్నారు. అందుకే చిన్న వయసులో ఉండంగానే వాళ్ళకవన్నీ మన జ్ఞానం తెలియజేసినప్పుడు, ముందు మనం స్వేచ్ఛ ఇవ్వాలి వాళ్ళకు. ఏమవుతుంది తగిలితే ఎంత ఎనర్జీ ఉన్నప్పుడు, అది కూడా అద్భుతమవుతుంది కదా! ఆ వస్తువు కూడా ఎనర్జీ సిస్టమ్ అవుతుంది కదా! ఏమన్నా ఏమవుతుంది? హ్మ్. ఆ భయాలు తీసేసేయండి. ఒక్కసారి ఫేస్ చేయండి. ఏమన్నా ఏమవుతుంది అని. అప్పుడు మీకే ఆ భయం పోతుంది. మాకు మా అమ్మగారింట్లో లేవు. అబ్జెక్షన్స్ ఏమి లేవు. మా అత్తగారింట్లో కూడా ఏం లేదు.
కానీ నేను మెడిటేషన్‌లోకొచ్చినాకే గురించి తెలుసుకున్నాను. ఎందుకంటే చూడడం అయితే చుట్టూ చూసాను. తాయెత్తులేసుకుంటారు. మా రిలేషన్స్‌లో ఒకరికి ఆహ్, పిల్లలు లేరు. పీరియడ్స్ అయితే వాళ్ళ ఇంట్లోకి రాకూడదు. ఎందుకంటే ఆవిడ పిల్లల కోసమని మసీదులకంట ఎక్కడికెక్కడికో పోయి తాయెత్తులన్నీ కట్టుకుంటుంది. పీరియడ్స్ అయ్యి ఇంట్లోకొస్తే తేళ్ళు, జదలు, పాములు వస్తాయంట. అందుకే ఇంట్లోకి రానివ్వదు. వాళ్ళ మొఖాలు కూడా చూడరు చాలా మంది. ఒక స్త్రీ అయ్యుండుకొని నీ గర్భసంచిని, ఋతుక్రమాన్ని నువ్వే ఇతరుల దాన్ని కూడా అంగీకరించినప్పుడు నీకెందుకు పిల్లలింగ? నువ్వెంత మటుకు నీకు నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నావు. వాటిని ఎంత హేట్ చేస్తున్నావు. మళ్ళీ పిల్లలు కావాలనా? ఎంత తప్పు చేస్తున్నారో ఒక్కసారి గమనించుకోండి. నేను ఫస్ట్ టైమ్ ఇది మెడిటేషన్‌లోకొచ్చినాక ప్రేమ్‌నాథ్ సార్ ద్వారా తెలుసుకున్నా. అది ఒక చిన్న ఇన్సిడెంట్ ద్వారా. నాగల చవితి పండగ వచ్చింది. ఒకే కాంపౌండ్‌లో 4 హౌసెస్ ఉంటాయి మాకు. ఇప్పుడు మారిపోయినాంలే ఇల్లు. ఆహ్, మా ఇంట్లో ఏం పట్టించుకోము కదా! అందరికి తెలుసు. అది ఏమైపోయిందంటే ఇంక రేపు ప్రేమ్‌నాథ్ సార్ వస్తున్నారు అనంగా ముందు రోజు కింద ఇంటి వాళ్ళొచ్చేసి అదే పనిగా ఆమె వచ్చి చెప్పిపోయింది. మేము రేపు నోములు నోచుకుంటున్నాము. మీరు మా ఇంటి దగ్గరికి రాకండి. ఏదైనా మీ ఇంట్లో డేట్ అయ్యుంటే ముగ్గురున్నాం. మా అత్తగారు, మా తోడికోడలు, నేను. ఎవరైనా మా ఇంటి కాడికి రాకండి. మీ మొఖాలు కూడా చూపించకండి అన్నారు. నేను ఫస్ట్ టైమ్ అది వినడం అలా. అని అన్నప్పుడు నేను గమ్మగుండకుండా నేనయినాను అని చెప్పేసాను. ఆ రోజే అయింది. ఇంగ ఆవిడ ఇంట్లో నుంచి ఇంగేదో ఆహ్, పరిగెత్తిపోయి తల స్నానం చేసేసింది. అంటే ఏం చేస్తున్నారంటే అంటరాని వాళ్ళలాగా చూస్తున్నారు. ఓకే. అది ఆడికయిపోయింది. మేము గమ్మగయిపోయింది. మేమేం పట్టించుకోలే. ఆ రోజు రాత్రి ప్రేమనాథ్ సారొచ్చింది. అప్పటికి ఇంగా సార్ మా ఇంట్లో దిగేవాళ్ళు కాదు. మేము కొత్త అంట. వెనకాల ఆంటీ ఇంట్లో ఆంటీని పిలుచుకొచ్చి పరిచయం చేసింది. అక్కడ వాళ్ళేం జేసినారు, సారొచ్చినంటే నైట్ అందరం గ్యాదర్ అవుతాం కదా! మేము ఇంట్లోకి రాకూడదని మొత్తం ఇంట్లో హాల్ అంతా పరుపులు పరిచేసి లైట్లు ఆఫ్ చేసేస్తున్నారు 7కి. సార్‌కేం అర్థం కాలేదు. ఆయనకేదో డిఫరెంట్‌గా కనిపించింది వాతావరణం. సరే మేము బయట నిలబడుకుంటాము. సార్‌తో మాట్లాడాలి అని చెప్పాలి విషయము. ఇట్లా రాకూడదంట అని. ఆయన నేరుగా మా ఇంట్లోకొచ్చేసినారు. లగేజ్ ఆడబెట్టి ఏమి అంటే ఇది విషయం అంటే అప్పుడు వాళ్ళని ఏమి గాని అనలేదయితే సారు. నాకు చెప్పినాడు. ఎలా ఉండాలి నువ్వు? నాకేం విషయాలు అంటే ఎటువంటి నెగెటివ్ థాట్స్ అయితే లేదు దాని మీద. మా నాన్న అనేవారు. ఆడవాళ్ళకు ఒక గొప్ప వరం ఇచ్చాడు భగవంతుడు. ఆయనకు కూడా ఏం తెలియవు. కానీ అనేవారు. అయితే నన్ను ఆ టైంలో చాలా ప్రేమగా చూసుకునేవారు. 4, 5 రోజులు. ఎందుకంటే నాకు కొంచెం కాళ్ళు నొప్పులుండేటివి. అంత ప్రేమగా నాకు చూసుకునేవాళ్ళు. కాబట్టి ఎక్కడ దాని మీద అభిప్రాయాలే లేవు నాకు. అప్పుడు దాని గురించి కంప్లీట్‌గా చెప్పినారు సారు. ఓకే. చెప్పడం అయిపోయింది. ఇంగ ఆచరణ ఉంటుంది కదా! మర్సనాడు ఉదయమే ఆచరణ స్టార్ట్ అయింది. ఎగ్జామ్. అంతా విన్నాను. ఉదయము ఇంగ అనుకోకుండా మా ఊరికి దగ్గరలో ఆంజనేయ స్వామి గుడి ఉంది. అంతా ఒక అర్ధగంట జర్నీ. అక్కడికి పోదాం అంటే నేను రానులెండి సార్ వద్దు అంటే. ఆ రోజుకి మూడో రోజు మళ్ళా. అంటే లేదు నువ్వు రాత్రంతా ఏం విన్నావు? నువ్వొస్తే కదా నీకేం జరిగేది తెలిసేది. ఏదైతే అదా ఫేస్ చేస్తూ రా అని చెప్పాను. సరే ఒక గురువు చెప్పినప్పుడు నేనెందుకు భయపడాలి? ఏమన్నా ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ టైమ్ వెళ్ళాను. మరి ఆంజనేయ స్వామంటే ఆడవాళ్ళు పడదు, ఆయన బ్రహ్మచారి ఎన్నెన్నో మాట్లాడుతుంటారు. ఇవన్నీ ఎవరో పెట్టినేటివి నమ్ముతున్నాము. మన భయాలు పెట్టుకున్నాం. ఏ దేవుడైనా ఏం చేస్తాడండి ఎవరిని? మరి మీరు పీరియడ్స్ అయినప్పుడు మొక్కుబడులు మొక్కుకోవడం లేదా? ఏదైనా ఆపదలొచ్చినా, కష్టమొచ్చింది. దేవుని అసలు దైవ నామస్మరణ కూడా చెయ్యట్లేదా? గమనించండి. అంతెందుకు ఒక ట్రిప్ 40 డేస్ గాని, 50 డేస్ ట్రిప్ ఎళ్ళినప్పుడు పీరియడ్స్ అయినా కూడా టెంపుల్స్‌కి వెళ్ళేసి వస్తారంట. మళ్ళీ అంత దూరం ఎవరొస్తారు? అప్పుడు లేదా ఆచారాలు? చాలా జరుగుతున్నాయి. మీకు అనుకూలంగా. లేదు ఇంట్లో వాళ్ళెవరన్నా ఉంటే వాళ్ళ మీద మీ భయాలు, ఇవన్నీ నమ్మకాలు రుద్దడం. అది ఇగో సాటిస్ఫై అవుతుంది కదా! లోపల ఒక తృప్తి అనేదొస్తుంది కదా!
ఇది జరుగుతున్నది గమనించుకోండి. మేమెందుకలా మాకు ఇగో లేదబ్బా! మేమేం శాడిస్టులం కాదు. ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది శాడిజం లేకుండా అయితే ఉండదు. అంతో ఇంతో ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. మరి సరే నేను వెళ్ళాను. ఏం జరుగుతుంది ఏమన్నా? ఫేస్ చేస్తా. అది శిక్ష అయినా గాని శిక్షణ అనుకుంటాను. అంతే కదా! ఏమవుతుంది? వెళ్ళాం లక్షణంగా ఎవరి స్నాక్స్, ఎవరి టిఫిన్ వాళ్ళు తీసుకొని పోయినాం. సార్ పక్కనే పెట్టుకున్నాడు. పిలిచకపోయినాడు. గర్భగుడిలోకెళ్ళాను. తీర్థం తీసుకున్నా, చటాకు తీసుకున్నా. 3 గంటలు ధ్యానం చేస్తా. మేము తీసుకుపోయినవన్నీ అందరం షేర్ చేసుకొని చక్కగా తినేసి 3 గంటలకు బయటకొచ్చినాం. బయటకొచ్చినాం. వేరే వాళ్ళు అనుకోకుండా కారు తీసుకొచ్చినారు. సార్ ఎళ్ళిపోయినారు. ఒక ముగ్గురం మిగిలినాం మేము. బస్సెక్కి మేము వెళ్ళాలి. ఒక బయట ఏ షాపులు లేవు. ఒక 2 అరుగులు మాత్రమే ఉన్నాయి కూర్చునేకి. సరే బయట ఒక పక్క కూర్చున్నాము. వెనక్కి తిరిగి చూస్తే ఆ అరుగు పైన అంతవరకు ఏమీ లేనివి 2 లడ్డూలొచ్చినాయి. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఎవ్వరు లేరక్కడ వ్యక్తులు కూడా. ఆ మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఎవరుంటారు? పూజారులు కూడా టెంపుల్ వాకిలి వేసుకొని పోయినారు. లోపల ఇది ఫంక్షన్ హాల్ ఉంటుంది కదా! టెంపుల్‌లోనే అక్కడున్నాము. సరే వేరే సారున్నారు మాతో. ఆ సార్‌ని అడిగా. సార్ ఇదెవరు లడ్డు ఎవరు పెట్టారిక్కడ? ఎవరు లేరే మనమే కదా వండింది అంటే, ఏమోలే మేడం ఆంజనేయ స్వామి ఇచ్చినాడు తిందామని ఆయన తుంచిచ్చినాడు. ఫ్రెష్‌గా నెయ్యి వేసి చేస్తే ఫ్రెష్‌గా ఎలా ఉంటుంది, అంత ఫ్రెష్‌గా ఉంది. లక్షణంగా తిన్నాం ఇంటికొచ్చినాం. ఏమైంది మరి? నాకేదైనా శిక్ష పడాలి కదా! నేను తప్పు చేసుంటే మరి. ఏం కాలేదు. మళ్ళా ప్రేమనాథ్ సార్‌తో అంటే ఇక్కడ దాన్ని నువ్వు తప్పుగా భావించలేదు. ఏం జరుగుతుంది? ప్రాక్టీస్ చేశాం. ఏది కూడా ఈ భూ భూమి మీద కొన్ని నియమాలు మానవుడు ఏర్పరచుకున్నాడు. యూనివర్సల్ అవన్నీ ఏమి లేవు. ఆ శూన్యంలోకెళ్తే ఏమీ లేవు. ఇక్కడ మనం ఏర్పరచుకున్న ఈ పరిధుల్లో, పరిమితుల్లో నిలబడిపోయినాం. అవి ఇంకొకరి మీద కూడా రుద్దుతున్నాం. మరి ఇంగక్కడి నుంచి నాకు ఏవన్నా ఉన్నాయేమో ఎళ్ళిపోయినాయి. భయాలు లేవు, ఏం లేవు. నాకప్పుడు అనిపిచ్చింది. ఓకే. ఎంతోమంది స్త్రీలు ఎందుకంటే కుటుంబ సభ్యుల్లో బయట రిలేషన్స్‌లో, నైబర్స్‌లో కొన్ని చూసాను కాబట్టి నాకప్పుడు అనిపించింది. అంతవరకు నేను ఆరోగ్యం గురించి మాత్రమే చెప్పేదాన్ని ఏదన్నా టాపిక్కు. ఆ తర్వాత చేంజ్ అయిపోయింది. నా టాపిక్ కావచ్చు, చెప్పే విధానం. ప్రతి ఒక్కరికి దీని గురించి తెలియజేయాలి. ఇలా తెలియజేస్తూ వస్తున్నప్పుడు ఎంతమంది యాక్సెప్ట్ చేయడము. ఒక ఊరిలో అయితే మొత్తం జెంట్స్ ఎక్కువున్నారు. కానీ ఎందుకో నాకదే చెప్పాలనిపించింది చెప్పినా. వాళ్ళన్నారు, "మేడం ఇంత డేర్‌గా ఇంత ఓపెన్‌గా, డేర్‌గా చెప్పిన వాళ్ళెవరు లేరు" అని. అప్పట్లో 10 ఏళ్ల కిందట. మరి ఇలా మనము తెలుసుకుంటూ పోయినప్పుడు, మనల్ని మనం అంగీకరించినప్పుడు నిజంగా ప్రతిసారికైతే నేను హాట్స్ ఆఫ్ చెప్తానండి. ఎందుకంటే, ఎక్కడో వంటింట్లో ఉండిపోయి ఇదే జీవితం తినడం, పెట్టడం, వండడం, పెట్టడం ఇంతే జీవితం అనుకునే ఆడవాళ్ళంతా కూడా తమలో ఉన్న డివైన్ క్వాలిటీస్‌తో బయటికి రావడం జరిగింది. దేనివల్ల ఒక్క శ్వాస మీద ధ్యాస ధ్యానం. ఆయన నీ గురించి ఏం చెప్పలేదు. నిన్ను నువ్వు తెలుసుకో అన్నాడు. ఆ తెలుసుకునే ప్రయత్నంలోనే ఈ ధ్యానం. మరి మేము ధ్యానం చేసే కొత్తల్లో పిరమిడ్స్ గురించి విన్నాం గానీ, క్యాప్స్ ఏమీ తగ్గలేదు. కానీ పిరమిడ్ గురించి చెప్పేవాళ్ళం. మ్యూజిక్ తెలీదు. అలా ఎంప్టీగా నార్మల్‌గా కూర్చునేవాళ్ళం అంతే మెడిటేషన్‌కు గంటలు గంటలు. ఏ గైడెడ్ మెడిటేషన్ తెలీదు, ఏం తెలీదు. మళ్ళీ ఎన్నో ఎక్స్‌పీరియన్స్. నాకే ఒక్కోసారి అనిపిస్తుంది అప్పుడేం లేవు కదా! అంతసేపు అలా చేసాం ఎన్ని ఎక్స్‌పీరియన్స్. ఇప్పుడు ఇన్ని పెట్టుకుంటున్నామే అని. ఓకే. కరెక్టే. ప్రతి ఏ సిట్యుయేషన్‌కది కరెక్ట్ నేను కాదనను. మరి మనల్ని మనం ఎంత మార్పు చెందించుకోవాలా? మనము ఆహ్, మనకు మనము హాని చేసుకుంటూ, ఇంకొకరికి హాని చేస్తూ, భూమికి కూడా హాని చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఒకరిని బంధించేసాం కొన్ని పరిమితులు పెట్టి. అక్కడ వాళ్ళ దుఃఖం ఎంతుంటుంది? అక్కడ దుఃఖపడుతుంటారు కదా! ఆ ప్లేస్ కూడా ఎనర్జీని కోల్పోతుంది. ఆ భూమి అంతా కూడా.
మరి ఆ దుఃఖానికి కారణమైన వాళ్ళెవరు? మనమే కదా! మరి మార్పు చెందాలండి. ఆ మార్పు చెందినప్పుడు ఇప్పుడు పూర్వకాలంలో దంచుకుంటా ఉంటిం పచ్చళ్ళు గాని, ఏవైనా పొళ్ళు గాని. మరి ఇప్పుడు కూడా దంచుకోవచ్చు కదా! ఎందుకు మిక్సీలు వాడుతున్నారు? గ్రైండర్లు ఎందుకు వాడుతున్నారు? అయి మార్చినప్పుడు ఇవి మార్చలేరా? ఎన్నింటిని మార్చుకోలేదు? ఇవి ఎందుకు మార్చుకోరంటే, మా వంశపారంపర్యమనో, లేదు అమ్మ ఇది ఉంటే నా గుప్పెట్లో వీళ్ళుంటారనో, కోడళ్ళు కావచ్చు, కూతుర్లు కావచ్చు, ఇతరులు కావచ్చు. నమ్మకం, భయం దాన్ని దాటి బయటికి రావాలి. వచ్చినప్పుడే నీ నిన్ను నువ్వుగా స్వీకరిస్తావు. మేమైతే మాకు ఎవరైనా మెచ్చునన్నారు అని పిలిస్తే మటుకు చక్కగా ముందు ధ్యానం చేయిస్తాం మేము. వాళ్ళ గురించి వాళ్ళకి తెలియజేస్తాం. మరి మాతృత్వం అనేది చాలా గొప్పది. ఈ మాతృత్వాన్ని ఏం చేస్తున్నారు? మాతృత్వానికి ప్రతీక అయిన ఋతుక్రమం గర్భసంచి. ఇప్పుడు కాలంలో గమనించండి. ప్రెగ్నెన్స్ అయినారు అంటే 5 నెలలు, 3 నెలలు బెడ్ రెస్ట్. పూర్వకాలం ఉన్నిందా? 20 ఏళ్ల కిందట ఉన్నిందా? 10 ఏళ్ల కిందట నుంచే స్టార్ట్ అయింది. ఎందుకు అంటే, ఈ నమ్మకాలన్నీ ఏర్పరుస్తూ రావచ్చు. గర్భసంచులు అంత బలంగా కూడా లేవు. వాళ్ళ బాడీ సిస్టమ్‌ను అలా చేసుకుంటున్నారు. ఎక్కడో ఇరక్కపోయినారు. తమను తాము తక్కువ చేసుకుంటూ. తమను తాము ఇష్టపడట్లేదు. అందుకే మన బాడీలో ఆర్గాన్స్ కూడా వీక్ అయిపోతూ వస్తాయి. అంటే ప్రాణశక్తిని కోల్పోతూ వస్తాయి. ఓకే. మరి ఎట్లా అంటే ఏం భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా ధ్యానం చేయించండి. లేదు కనీసం వాళ్ళని వాళ్ళు ఇష్టపడమని చెప్పండి. వాళ్ళని వాళ్ళు ప్రేమించుకోపనండి. వాళ్ళు ఎలాగైతే ఉండాలో బాడీ సిస్టమ్ కావచ్చు, కలర్ కావచ్చు, హైట్ కావచ్చు, వెయిట్ కావచ్చు. ఒక స్త్రీ తనని తానుగా అంగీకరించినప్పుడు, మీలో ఏం మార్పులు జరగాలని కోరుకుంటున్నారో అది ఆటోమేటిక్‌గా జరుగుతుంది. ఇది చేయవలసినది. మరి ఒక స్త్రీ పీరియడ్స్ అయినప్పుడు వాళ్ళ పక్కన కూర్చొని ధ్యానం చేయండి. ఆ 3 రోజులు సంకల్ప శక్తి ఉంటుంది. మీరు ఏ సంకల్పం అనుకుంటే అది జరిగిపోతుంది. అంతటి డివైన్ ఎనర్జీతో ఉంటారు. ఇంకొక పాయింట్ చెప్పలేదు. గుడికి వెళ్ళకూడదు అంటారు. ఎందుకు అంటే చెప్పాను కదా! ప్రతి ఒక్క స్వేదరంధ్రం బ్రహ్మరంధ్రంతో సమానం. ఆ గర్భగుడిలో ఉన్న దేవత కంటే మూడింతల శక్తితో ఆ 3 రోజులు ఆ ఒక్క స్త్రీ ఉంటుంది. వాళ్ళకి గుడి అవసరమా? లేదు కదా! అక్కడికి పోయినప్పుడు కూడా అక్కడున్న డివైన్ ఎనర్జీ కంప్లీట్ తనకే అడాప్ట్ అయిపోతుంది. అంతటి ఎనర్జీతో తనుంటుంది. అందుకే ఆ టైంలో బాధపడకూడదు. ఇటువంటివంటి ఆలోచనలు చేయకూడదు. నెరవేరిపోతాయి మరి. ప్రతి ఒక్క ఆలోచన ఒక సంకల్పమే కదా! ప్రతి ఒక్క మాట ఒక సంకల్పం అయిపోతుంది కదా మరి. మరి ఎంత ఎరకతో ఉండాలి. మిమ్మల్ని మీరు అంగీకరించండి చాలు. ఎన్నో మార్పులు మీరు చూస్తారు. నేను ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్తానిక్కడ. పుత్తూరుకు క్లాస్‌కెళ్ళినప్పుడు అమ్మాయి నైట్ 10 అయింది అప్పుడొచ్చింది. మేడం మీతో ఆ రోజే అక్కడ కూడా ఇదే క్లాస్ చెప్పా నేను. మళ్ళీ ఉదయాన్నే ఒక మేడం వచ్చి నగిరికెళ్ళాలని నేను పిలిచకపోతాను రెడీగా ఉండండి ఉదయాన్నే అన్నారు. సరే అనుకున్నాము. ఆవిడ ప్రాబ్లమ్ ఏమిటంటే ఆవిడకి పీరియడ్స్ సరిగ్గా రావట్లేదంట. వచ్చినా హెవీ బ్లీడింగ్ కావడము. ఎప్పుడు లేదంట కడుపు నొప్పి స్టార్ట్ అయిపోయింది ఆవిడ. ఎందుకు జరుగుతాందిది అని అడిగింది. నేను అడిగాను. మరి మీ మదర్ ఎట్లుంటారంటే వాళ్ళ మదరు ఇంగ 5 డేస్ అవుతాని సోఫా కవర్లు, బెడ్ షీట్‌లు ఇవన్నీ క్లీన్ చేయడం. వాళ్ళ ఇంట్లో ఇవన్నీ కూడా నమ్మకాలు, భయాలు. నేనైతే నమ్మకాలు, భయాలనే చెప్తా మీరేమన్నా అనుకోండి. ఓకే. చేసుకోండి. కానీ భయంతో చేయకండి. క్లీన్ చేయండి. అట్లన్నా ఇల్లు క్లీన్ అవుతుంది. ఇవన్నీ పూర్వకాలంలో ఊరికే ఏం పెట్టలేదు. ప్రతి ఒక్క దానికి అంతరార్థాన్ని ఆలోచించాలి.
అది చెయ్యట్లేదు. భయంతో పోతున్నారు. ఓకే. అదయిపోయింది. ఓకే. ఆడి వరకు విన్నా. ఇంగా ఏం చెప్పంటే వాళ్ళ తమ్ముడికి పెళ్ళయింది. అమ్మాయొచ్చింది. ఆ అమ్మాయికి ఇవన్నీ ఏం తెలీదంట. వాళ్ళ అమ్మగారింట్లో లేరు. అమ్మాయి ఇక్కడ ఫ్రీగా ఉంటారు. పీరియడ్స్ అయినప్పుడు చాలా ఫ్రీగా ఉంటారు. అన్నీ తగలడం, కూర్చోవడం సోఫాలో అన్నీ. అమ్మాయికి ఈమె చెప్పిందంట. ఆళ్ళమ్మ బాధపడుతుంటే ఫోను జేసి ఈమె వెళ్లి చెప్పిందంట. "నువ్వు మా అమ్మని బాధ పెడుతున్నావు. నువ్వలా ఉండాలి, ఇలా ఉండాలి" అని ఆ అమ్మాయికి ఎప్పుడైతే చెప్పిందో అంటే పెత్తనం ఇక్కడ కూడా మాదే జరగాలి. వాళ్ళు స్వేచ్ఛగా ఉంటే కూడా చూడలేదు. అది తెలియకుండా లోపల తత్వం ఏముంటుందో నేను చెప్పనా? గమనిస్తే తెలుస్తుంది. మా అమ్మ మాకంతా ఇన్ని కండిషన్స్ పెట్టింది. ఇన్ని కండిషన్స్‌లో మేమెదిగినాము. వాళ్ళు ఇలాగే ఉండాలి. ఈ ఖచ్చితత్వం అనేది లోపల ఉన్న శాడిజం ఇది. భయం. ఎన్నో కారణాలండి లోపల తెలీదు. ఆ లోతుల్లోకెళ్ళండి. మీ లోపల ఏముందో మీరెక్కడ ఎదగాలో మీకు తెలుస్తుంది. పైపైన చూస్తున్నారు. పైపైన చూడకండి ఎప్పుడు. అని ఆ అమ్మాయికి కండిషన్స్ అన్నీ చెప్పి చాలా ఇది చేసి వచ్చింది. ఆ వచ్చినాళ్ళ నుంచి ఈ అమ్మాయికి ఎత్తుకోండి. నేను చెప్పిన, "అది నీ ఇల్లు కాదు. అలా వచ్చి పోతూ ఉండడమే తల్లి. నీ ఇల్లేది ఇక్కడ. నువ్వెట్లుంటావు ఇంట్లో" అంటే ఇంక అన్నీ ఇంక ఎంత చేస్తుందో అంత చేస్తుందంటట ఇంగ. మరి నువ్వు తనకు పోయి చెప్పేదానివా? నీకేం అవసరం? అది వాళ్ళ ప్రాబ్లమ్ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు సర్దకపోవచ్చు. ఏదైనా కావచ్చు. మీ అమ్మగారే మారిపోవచ్చేమో కదా! మరి నువ్వెందుకు మోస్తున్నావు? నువ్వు మోసేది కాక, నువ్వు చేసేది కాక, నీ భయాలు, నమ్మకాలు ఇంకొకరిపై సృష్టించావు. మరి అది నువ్వు ఫేస్ చేస్తున్నావు. ఏమిటంటే క్షమాపణ కోరుకో. నిన్ను నువ్విక్కడ ఫస్ట్ మార్చుకో అని చెప్పిన. నేను ఇంతవరకే చెప్పగలను. అది ఆచరణ చేస్తావా, చేయకపోవడమా అది నీ ఇష్టం. దగ్గరుండి ఏది చేయించలేం కదా! ఎవరిని ఎవరు మార్చలేరండి. ఇదనే కాదు ఒక కుటుంబంలో భర్తని గాని, పిల్లల్ని గాని మనం ఏమనుకుంటాం, వాళ్ళు మారాలి అనుకుంటున్నాం. వాళ్ళ ప్రేమనివ్వట్లేదు మనకివ్వాలి. వాళ్ళు మారట్లేదు. మారట్లేదని ఒక గుణం ఏదైతే చూపిస్తున్నావో, అంటే అది నీలోనే మార్చుకోవాలని అర్థం. నేను ధ్యానం చేసే కొత్తల్లో అబ్జర్వ్ చేసిందిది. అంటే అది మనలో ఉంది కాబట్టి ఇంకొకళ్ళు ఆ లోపాన్ని మనం చూస్తున్నాం. అది లోపంగా చూస్తున్నాం వాళ్ళని. వాళ్ళలో ఎన్నో డివైన్ క్వాలిటీస్ ఉన్నాయి. అప్పుడు ఆ క్వాలిటీస్‌ని చూసినప్పుడు ఇదేమీ ఉండదు. నీలో ఉంది కాబట్టి నీ దృష్టి అదే దృష్టితో అలా చూస్తుంది. మరి నీ కంటికి పచ్చ అద్దాలు పెడితే గ్రీన్ కలర్ అందరూ గ్రీన్‌గానే కనిపిస్తావు కదా! రెడ్ పెడితే రెడ్‌గా కనిపిస్తావు. అలాంటి కళ్ళతో నువ్వు చూస్తున్నావు. అలాంటి దృష్టితో నువ్వు చూస్తున్నావు. నీ మైండ్ సిస్టమ్ అలా అయిపోయింది. చేంజ్ చేసుకోవాలి. అమ్మాయికి అన్నీ చెప్పినాను. ఇంగా ఏం చేసుకుందో నాకు తెలీదు. మళ్ళీ ఒక 3 నెలలకి ఎప్పుడో వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. తను చేంజ్ చేసుకుంటా ఉంది. టైం పడతాంది. మరి అబ్జర్వ్ చేయండి. ఇటువంటివి ఎన్నో ఎక్స్‌పీరియన్స్ నేను ఫేస్ చేశానండి. పలు రకాలుగా ఉంటాయి. అసలు వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్‌కి ఏం చెప్పాలో కూడా నాకైతే సొల్యూషన్ తెలీదు ఫిజికల్‌గా చూసేకైతే. కానీ ఆడ కూర్చుంటారు. ఏమొస్తుందో వస్తుంది అంతవరకే. నాది కాదు. నా పర్పస్ కాదు కదా! అది నా ప్రాబ్లమ్ కాదు కదా! యూనివర్సల్ ప్రాబ్లమ్. వాళ్ళు మార్పు చెందేదుంటే మనలాంటి వాళ్ళ దగ్గరకొస్తారు. మనం చెప్పే విధంగా చెప్పినప్పుడు మారిపోతారు అంతే. ఇందులో తప్పేముంది? మరి ఎంత అద్భుతమైంది ఈ సృష్టి. గమనించండి ప్రకృతిని. స్త్రీని ప్రకృతితో సమానంగా పోలుస్తారు. పువ్వుతో పోలుస్తారు. ఎందుకండి? ఆ పువ్వు ఎంత మృదువుగా, ఎంత అందంగా, ఎంత సున్నితంగా ఉంటుంది. ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది ఒక పువ్వు. ఏ పువ్వైనా గమనించండి. అలా మొగ్గగా ఉన్నప్పుడు అందముంటుంది. అలా విచ్చుకుంటూ ఉన్నప్పుడు అందంగా ఉంటుంది. పూర్తిగా విచ్చుకున్నప్పుడు నవ్వుతూ ఉంటుంది. మరి అంత గొప్పగా స్త్రీని భావిస్తున్నప్పుడు నువ్వేమి చేస్తున్నావు? అంటే నీకు అటువంటి
అద్భుతమైన హృదయం ఉందా? ప్రేమించే హృదయం. అది గమనించాలి. నువ్వే ప్రేమించడం మొదలుపెట్టు ఏమవుతుంది? మనం నీకేదైతే కావాలని కోరుకుంటున్నావో ఇతరుల నుంచి, అది నువ్వు చేయడం మొదలుపెట్టాలి. నీకు ఇతరుల నుంచి గౌరవం కావాలని కోరుకుంటున్నావు. నిన్ను నువ్వు ఎంత గౌరవించుకుంటున్నావో చూసుకో. గౌరవించుకోవడం అంటే అహంకారానికి పోయి నేనింత అని నిలుకొని కూర్చోవడం కాదు. ప్రతి ఒక్క దాంట్లో నీకు నువ్వెంత రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నావు. అది గమనించుకోవాలి. ప్రతి ఒక్క స్త్రీలో అనంతమైన శక్తి ఉంది. ఆ శక్తిని ఎప్పుడైతే గుర్తిస్తారో, ఆ శక్తితోనే కనెక్ట్ అయిపోతారండి. అదే మీరైపోతారు. మరి ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి అంటారు. కానీ ఆడపిల్లని పెంచాలంటే భయం. ఇవన్నీ ఎవరు? ఈ కాలంలో గమనించండి. ఒక గత 10 ఏళ్లుగా నేను గమనించింది ఏమిటంటే, ఆడపిల్లని అంత ఇష్టపడుతున్నారిప్పుడు. కొంతమందో ఉండొచ్చు, నేను కాదనను. మరి ఆడపిల్ల ప్రాశస్త్యం ఇప్పుడు ఎక్కువుంది. స్త్రీ ప్రాశస్త్యం. ఎందుకంటే 2019లో పత్రిజీ గారు మహిళా ధ్యాన యజ్ఞమో, ధ్యాన చక్రం ఏదో చేశారు. అట్లా 3 ఏళ్ళు చేశారు. నేనప్పుడు అడిగాను పత్రి సార్‌ని. ఎంతమంది మహిళలొచ్చేసారో ధ్యాన యజ్ఞానికి కడతాలకు. సారు గదిలో ఉంటే వెళ్ళాను. మాట్లాడాను నేను. అడిగాను. ఆహ్, ఎందుకు పెట్టారు సార్ ఇప్పుడంటే, ఇప్పుడు భూమి మీద జరుగుతున్నదంతా కూడా స్త్రీ యుగం. అంటే యుగ మార్పిడి జరుగుతాంది కదా! జరిగిపోయింది కూడా యాక్చువల్‌గా. స్త్రీ తత్వం అంతా ఇప్పుడు ఫెమినైన్ ఎనర్జీ ఇప్పుడు జరుగుతుంది. ఆడవాళ్ళు ధ్యాన మహిళా యజ్ఞం అని పెడితే ఆడవాళ్ళకనుకుంటున్నారు. అది కాదు. ప్రతి ఒక్క పురుషుడిలో, ప్రతి ఒక్క స్త్రీలో ఉన్న స్త్రీ తత్వాన్ని మేల్కొల్పడమే ఈ యజ్ఞం యొక్క రూపము కావచ్చు. దాని అసలు సొల్యూషన్ ఇది అని పత్రిజీ గారు చెప్పడం జరిగింది. మరి ప్రతి ఒక్కళ్ళలోనూ అర్ధనారీశ్వరుడు ఉంటుంది. స్త్రీ తత్వం, పురుష తత్వం బ్యాలెన్స్‌గా ఉండాలి. ఆ బ్యాలెన్స్‌గా ఉన్నప్పుడే లైఫ్ ఆనందంగా ఉంటుంది. దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు పురుషుడి మెంటాలిటీ ఏమిటి? తన మెంటాలిటీ వేరుంటుంది. రఫ్‌గా ఉంటారు. వాళ్ళ బాహ్యంగా బయట బాధ్యతలు ఎక్కువ వాళ్ళకి. బయట చేసే పనులు వాళ్ళు చేసే కొద్దీ మనం కొన్ని చేయలేం. ఒప్పుకోవడంలో తప్పేం లేదు. నేనెందుకు చేయలేదు? నువ్వు చేయగలుగుతావు. ఎంతవరకు చేయగలుగుతావు? చేయొచ్చు. తప్పేం లేదు. నీకు ఆ కెపాసిటీ ఉన్నప్పుడు చేయండి. తప్పేం లేదు. బ్యాలెన్స్ ఎప్పుడు కూడా ఈ 2 క్వాలిటీస్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఆ జన్మ పరిపూర్ణమవుతుందండి. ఒక అమ్మాయి చిత్తూరుకి వెళ్ళినప్పుడు ఆ మేడం మాట్లాడింది. వాళ్ళ అమ్మాయి 10థ్ వరకు ఎలా ఉండేదంటే మగరాయుడు. ప్యాంట్, షర్ట్ తప్పితే ఇంగేం ఎయదంట ఆ పిల్ల. ఆ నడక కావచ్చు, మాట తీరు కావచ్చు, అన్నీ కూడా కంప్లీట్ పురుషతత్వంతో నిండిపోయింది ఆ అమ్మాయి. బాడీ ఒకటి స్త్రీ బాడీ, మెంటాలిటీ అంతా పురుషుడిది. అలా ఉండేది. ఈవిడకు బాధ కలిగేది. ఒక ఆడపిల్లగా ఎందుకుండట్లేదు? తను ఎందుకు కోరి తెచ్చుకుందో కదా అది. ఇంగా ఇంటర్‌కు హాస్టల్‌లో బయట వెయ్యాలె. ఆ టైంలో ఆవిడకి భయమేసింది. ఇలా ఉంటే రేపు ఎలా ఎదుగుతుంది? తనని తాను ఎప్పుడు తెలుసుకుంటుందని. తనకు సీటు తిరుచానూరులో వచ్చింది. తిరుపతి దగ్గర. అక్కడ ఒక అమ్మాయిని వదిలేకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ అమ్మ దగ్గర ధ్యానం చేసింది. చేసి నీకే అప్పజెప్పేస్తున్నా నీ బిడ్డను. నీదే బాధ్యత. ఇంక నువ్వే ఉండాలిక్కడ అని ఆవిడ అవన్నీ కూడా అంటే ఆ అమ్మకు సరెండర్ చేసేసింది ఆ అమ్మాయి. అసలు ఎంత చేంజ్ అంటే ఆ అమ్మాయిలో వాళ్ళ మదర్‌కు కూడా చీరలు కొనడం మొదలుపెట్టింది. లంగా జాకెట్లు తీసుకోవడం, మంచి డ్రెస్సులు తీసుకోవడం మొదలుపెట్టింది. అది ఒక టైంలో వస్తుంది. మైండ్ సిస్టమ్ చేంజ్ అవుతుంది.
ఆవిడ చాలా హ్యాపీ అయిపోయింది. తన బాధ్యతలు ఎంత తెలుసుకుంది. ఎప్పుడు లేని ప్రేమ అంత చూపిస్తాను. అంటే గత జన్మలో క్వాలిటీస్ నిలబడిపోయినాయి తనలో. పురుషుడుగా ఉంటేనే కరెక్ట్ అని. లేదు ఇంకొకటి కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను తెలుసుకున్న ప్రకారం తల్లి గర్భంలో ఉండంగా బేబీ చాలా మంది ఏం చేస్తారంటే ఆడపిల్ల కావాలనో, మగపిల్లాడు కావాలనో ఫిక్స్ అయిపోతారు. ఈడైతే తల్లి గర్భంలో ఒక బేబీ రూపం వచ్చేసింది. ఆడపిల్ల రూపమో, మగపిల్లాడి రూపమో ఆ సోల్ తీసుకోవాలనుకున్నట్లు తను డిజైన్ చేసుకున్న ప్రకారం ఆ రూపాన్ని సృష్టించేసుకోంది. సృష్టికర్తల ద్వారా చక్కగా. ఇక్కడ ఆ సోల్ వస్తూ పోతుంటుంది. అట్లే ఉండిపోదు సోల్ అయితే. మరి బాడీ సిస్టమ్ అంతా ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ ఏం చేస్తాంది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు. ఆడపిల్ల వద్దు. లేదంటే మగపిల్లోడు వద్దు. మీరనుకోవచ్చు మగపిల్లాడు వద్దనే వాళ్ళుంటారు. ఉండారు. నేను చూసాను. అని ఎప్పుడైతే మీరనుకుంటూ వస్తారో, ఆ బేబీకి 5 నెలల నుంచి కావచ్చు, 3 నెలల నుంచి వాళ్ళ మెచ్యూరిటీని బట్టి ఉంటుంది. వాళ్ళకన్నీ వినిపిస్తూ ఉంటాయి. అన్నీ తెలుస్తాయి. అందుకే భక్త ప్రహ్లాద మనకు చెప్తూ ఉంటారు. ప్రహ్లాదుడు తల్లి గర్భ అభిమన్యుడు కావచ్చు. ఉండంగానే అన్నీ తెలుసుకున్నాడా లేదా? మరి పుట్టినాళ్ళ నుంచి నారాయణ నారాయణ అని ఎందుకంటున్నాడు? వాళ్ళ మదర్ పడుకుంటే నారదుడు చెప్తుంటే ఈయన ఊగొడతా వచ్చినాడు కదా! అని. ఇవన్నీ చూస్తున్నాం, వింటున్నాం. కానీ మన వరకొచ్చేసరికి ఆచరణ లేదు. మనం ఎలా ఉంటున్నాం? ఒక్కసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఆ బీజము ఆ తల్లి గర్భంలో ఉండంగానే పడిపోయింది. అప్పుడు ఆ బేబీని నిర్ణయించుకుంటుందంట. ఓకే. నేను మగపిల్లవాడుగా ఉండేది ఇష్టంలా, ఆడపిల్లవాడిగా ఉండేది ఇష్టంలా అని పుట్టినాళ్ళ నుంచి తల్లిదండ్రులను సాటిస్ఫై చేయాలని తనని తాను కోల్పోతుంది ఆ బేబీ. అక్కడ కూడా ఎన్నో బీజాలు పడ్డాయి. ఈ మెచ్యూరిటీ కాడ నుంచి మేము లాస్ట్ తల్లి గర్భంలోకి కూడా తీసుకుపోవడం జరిగింది. అక్కడ కూడా ఎన్నో పడి దాని నుంచి బయటికి రావాల్సింది. మరి దీని ద్వారా కూడా ఎంతో కోల్పోవడం జరుగుతుంది. పీరియడ్స్ ప్రాబ్లమ్ కావచ్చు, గర్భసంచి ప్రాబ్లమ్ కావచ్చు. మరి ఎప్పుడైతే తెలుసుకున్నారో చాలా మందివి ఫేస్ చేశాం కాబట్టి నేను ఇంత పక్కాగా నేను చెప్తున్నాను. ఎప్పుడైతే మార్చుకుంటూ వస్తామో మార్పయితే జరుగుతుంది. మనం చెయ్యవలసింది అంగీకరించడం. యాక్సెప్టెన్స్. మీరనుకోవచ్చు. యాక్సెప్టెన్స్ చేస్తే మారిపోతుందా అని. మార్పు జరుగుతుంది. అవి అట్లే ఉండిపోవు. మీకున్న పరిస్థితులను, మీ సిస్టమ్‌ను మీరెప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో అప్పుడే చేంజ్ మొదలవుతుంది. మీరేమనుకుంటారంటే, అమ్మో! యాక్సెప్ట్ చేస్తే ఇది నిలిచిపోతుంది కదా! ఏది నిలవదండి. సృష్టిలో మార్పే జరుగుతాంది. ప్రతి క్షణం మార్పు జరుగుతానే ఉంది. ఇప్పుడు ఉదయం ఒక టిఫిన్ చేసుకున్నాము. అదే టిఫినే 24 గంటలు ఉండిపోతాందా? అలాగే తింటూ ఉండామా? గంట కిందట తిన్నాము. తింటూనే ఉండామా ఇప్పుడు కూడా? మార్పు ప్రతి సెకండ్ కూడా మార్పు జరుగుతా ఉంది. మన బాడీ సిస్టమ్ కూడా చేంజ్ జరుగుతా ఉంది. 8 గంటలకో, ఎన్ని గంటలకో నేను విన్నాను. ఇన్ని గంటలకోసారి మన బాడీలో చేంజెస్ జరుగుతూ ఉంటాయి. బాడీ సిస్టమ్ అంతా కూడా సంవత్సరానికోసారి మార్పు జరుగుతూ ఉంటుంది. మరి ఇన్ని మార్పులు జరుగుతున్నప్పుడు అవి నిలిచిపోతాయా? ఇది మార్పు జరగడమే కదా! ముందుకెళ్ళడం పురోగమనమే ఉంటుంది గానీ, అధోగతి ఏది ఉండదు కదా! పురోగతే ఉంటుంది. మరి ఎందుకు యాక్సెప్టెన్స్ చేయకూడదు మనం? ఒకసారి అంగీకరించి చూడండి ఏం జరుగుతుందో మీరే చూస్తారు. కోరుకోండి. నేను ఎరకతో ఉండి మాట్లాడాలి. మీ పిల్లలతో కావచ్చు, భర్తతో కావచ్చు. మీరేదైతే కోరుకుంటున్నారో ఇతరుల నుంచి, మీరది ఇవ్వడానికి సిద్ధపడిపోయినప్పుడే మీరు హ్యాపీగా ఉంటారు. మీ కుటుంబ సభ్యుల్లో మార్పులు మీరు చూస్తారు. వాళ్ళు మారాలి అనే ఆలోచన ముందు మీరు తీసేసేయండి. ప్రతిసారి అదే చెప్తారు. నీలోకి నువ్వు ప్రయాణం చెయి. నువ్వు మారన్నాడు గాని, ఇంకొకరిని మార్చే ప్రయత్నం చెయ్యి అని చెప్పలేదా? ఆయన కూడా ధ్యానం చేయని చెప్పినాడు గాని, నువ్వు మారని మనలో గుణాలను ఎప్పుడు వేలెత్తి చూపించలేదాయన. ఎవరిని తక్కువ చేసి చూడలేదు. ఆయనకు తెలియని వాళ్ళ ఆయన మన గురించి మొత్తం ఆయన చూస్తానే మన గురించి అంత తెలుసు.
ఏ జడ్జిమెంట్ చేయలేదు, ఏ కామెంట్ చేయలేదు ఎప్పుడు కూడా. మరి మనం ఎలా ఉన్నాం? అందుకే ప్రతిసారి స్పీచెస్ వినండి తప్పనిసరిగా. ఇప్పుడు కొత్తగా ధ్యానంలోకి వచ్చే వాళ్ళు ప్రతిసారి స్పీచెస్ చాలా తక్కువ వింటున్నారు. వేరే వేరేటివన్నీ వెళ్ళిపోతున్నారు. గమనించుకోండి. గైడెడ్ మెడిటేషన్స్ స్టార్టింగ్‌లో ఎవ్వరు చెయ్యకండి. ఆ సమయంలో లైవ్ జరుగుతాందా? జాయిన్ అవ్వాలనిపించిందా? జాయిన్ అవ్వండి. అది పెట్టుకొని రిపీటెడ్‌గా చెయ్యకండి. మీలోనే అనంతమైన శక్తి ఉంది. మీ లోపలికి మీరు ప్రయాణం చేసినప్పుడు మీలోనే ఒక సంకల్పం వస్తుంది. మీలోనే అద్భుతమైన ఆలోచనలుండయి. ఎన్నో భావాలు ఉండయి. చక్కటి మాటలు ఉండయి. వాటినెప్పుడు బయటికి తెచ్చుకుంటారు మీరింగ? ఎప్పుడు ఇవి వింటూ, ఇవి చేస్తూ ఉంటే మీరెప్పుడు ఖాళీ అవి మీ లోపల ఉన్న జ్ఞానంతో మీరెప్పుడు కనెక్ట్ అవుతారు? మీ లోపల ఉన్న శక్తితో మీరెప్పుడు కనెక్ట్ అవుతారు? అందుకే ధ్యానం అనేది. ఆ శూన్య స్థితి. ఇంకొకటి అనుకోవచ్చు. ధ్యానం చేసేటప్పుడు నిద్రలోకెళ్ళిపోతున్నాం, డీప్‌గా వెళ్ళిపోతున్నాం, ఏం జరగట్లేదు. కానీ మీకు తెలియకుండా ఒక 5 సెకన్‌లో ఆ ప్రాణశక్తిని తీసుకోవడం జరుగుతాంది. ఇంకొకటి అక్కడ కూడా అంటే మన బాడీ సిస్టమ్, మన కళ్ళు, మన ఆర్గాన్స్‌కి ఏం చెప్పినాం? ఈ టయానికి నిద్రపోవాలి. కళ్ళు ఉండేది నిద్రకే కదా! అని ఎప్పుడు తల్లి గర్భంలో ఉండంగానో, పుట్టినాకనో మన కళ్ళకి తెలియకుండానే మనం ఒక అఫర్మేషన్ ఇచ్చాం. ఇది నిద్రపోయేకే. కళ్ళు మూసుకున్నామంటే నిద్రపోయేకి. నిద్రపోయినప్పుడు ఎరక లేకుండా నిద్రపోవడం. ఇవి ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది మైండ్‌లో. అందుకే ధ్యానానికొచ్చినప్పుడు వస్తుంది నిద్ర రాని ఏమవుతుంది? తురీయ అవస్థ స్థితి అంటారు. దాన్ని కూడా దాటాలి. కూర్చో 3 గంటలు కూర్చోవాలనుకున్నా కూర్చో. నిద్రనా ఏమన్నా జరగని నీకు సంబంధంలా. ఈ శరీరంతో మాట్లాడి కూర్చో నువ్వు. ఏ ఏవి పెట్టుకోకండి. ఏ గైడెడ్ మెడిటేషన్స్ పెట్టుకోకండి. ప్రశాంతంగా కూర్చోండి. మీ లోపలికి మీరు వెళ్ళినప్పుడు మీకు సమాధానాలు తప్పకుండా వస్తాయి. ఎందుకు రావు? థర్డ్ ఐ విజన్ ఉన్న వాళ్ళే కరెక్ట్ అనుకుంటున్నారు. థర్డ్ ఐ విజన్‌లో కూడా చాలా రాంగ్ స్టెప్స్ వెళ్తున్నారు. మీ మనసు ఎలా ఉంటుందో ఫస్ట్ థర్డ్ ఐ విజన్ కూడా అదే వస్తుంది తెలుసా కొన్ని? అదే కరెక్ట్ అనుకోని ఆ మూవ్‌మెంట్‌లో కూడా మాయలోకెళ్ళిపోతున్నారు. అసలైన విజ్ఞానాన్ని అందుకునే ప్రయత్నం చెయ్యట్లేదు. ఎందుకంటే నా లైఫ్‌లో ఈ స్పిరిచ్యువల్‌గా నేను ఆధ్యాత్మికతలో అడుగుపెట్టినాక నా అనుభవంలో, నాకున్న జ్ఞాన పరిధిలో నేను మీకు చెప్తున్నాను. అంటే ఎవరిని తప్పులు పట్టడం కాదు. మరి చక్కగా ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయండి. మీ గురించి మీరే ప్రశ్న వేసుకోండి. న్యూటన్ సార్ చెప్తూ ఉంటాడు. ఇప్పటికి కూడా ఆయన నేను ఎవరు అని ప్రశ్న ఏసుకుంటాడు. రమణ మహర్షి కూడా నువ్వు ఎవరు అని అడుగుతుంటారు. ఈ ప్రశ్న ఎప్పుడు నువ్వు ఈ అంతకు నువ్వు వేసుకుంటూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అంతెందుకు ఒక 2 నిమిషాలు ఈ ప్రశ్న వేసుకొని చూడండి. ఒక సెకండ్‌కు ఒక నేను శరీరాన్నని కావచ్చు, లేదు నేను తల్లినని కావచ్చు, నేను చెల్లినని కావచ్చు, లేదు నేనొక నేను ధ్యానం చేస్తున్నా అది కూడా గర్వమే అని కావచ్చు. ఈ ప్రశ్న వేసుకునేటప్పుడు మీరు గత జన్మలు కూడా చూసుకుంటారు తెలుసా? ఎందుకంటే మేము సోల్ కోచ్‌కి వెళ్ళినప్పుడు లైఫ్ యూనివర్సిటీలో అక్కడ ఈ ప్రశ్న ఒక 5 నిమిషాలు ప్రశ్న వేస్తూ ఎదుటి వాళ్ళు వేస్తూ వస్తారు. ఆ టైంలోనే కొన్ని విజన్స్ చూసుకోవడం జరిగింది. అక్కడే వెంటనే ఎన్‌లైట్‌మెంట్ అయిపోతాం. మన గురించి మనం ఎక్కడున్నాం అనేది కూడా తెలుసుకుంటాం. అందుకే ఎప్పటికి ఈ ప్రశ్న అయితే వేసుకుంటూ ఉన్నప్పుడు నువ్వు ఏమిటో నీకు తెలుస్తుంది. అయితే దాన్ని ఒప్పుకోవాలి నువ్వు. నేనిది కాదు ఏదోలే మనసు చెప్తాంది. నా మనసుకు నువ్వేమిచ్చినావో అది నీకు చూపిస్తాను. యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుంది? మార్పు మొదలవుతుంది. అంతే ఇంకేం లేదు. మనల్ని మనం సంపూర్ణంగా అంగీకరించాలి ప్రతి ఒక్కరు కూడా. ఇంకొకటి చిన్న మీరు వర్క్ చేయొచ్చు. మిర్రర్ వర్క్. అద్దం ఎదురుగా నిలబడి నీ పేరు నువ్వు చెప్పుకొని 108 టైమ్స్ ఐ లవ్ యూ లావణ్య. ఐ లవ్ మైసెల్ఫ్. ఇలా చేస్తారనుకోండి, లోపల ఒకటి చెప్తుంది. అబ్బా! నిన్ను నువ్వు భలే ప్రేమించుకుంటున్నావులే. నువ్వు భలే పర్ఫెక్ట్‌గా ఉన్నావులే. ఎందుకంటే లోపల అదే కదా ఉండేది.
ఇంతవరకు దాంతోనే ఉన్నాం కదా! అని నిజం చెప్తా అంది. అదే నువ్వు. నేను అది కాదని కొట్టి పారేసి దాన్ని వదిలేసి ముందుకు పోలేవు. మళ్ళీ వస్తావు. ఓకే. ఓకే. ఇది నేనా? ఓకే. ఇట్స్ ఓకే. యాక్సెప్ట్ చేసేద్దాం. అప్పుడు ఆ చెత్తంతా పోతుంది. మున్సిపాలిటీ చెత్త దండిగుంది. ఆ కంపుని తీసేద్దాం. ఆడంతా క్లీన్ అయిపోతుంది. ఎంత బావుంటుంది. అక్కడ సెంట్ వేసుకోవచ్చు, మల్లెపూలు పరుచుకోవచ్చు, రోజా పూలు పరుచుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు నువ్వు. ఆ ప్లెయిన్‌లో కదా! అంత ప్లెయిన్ నువ్వు కావాలి. కావాలి అంటే క్లీన్ జేసుకోవాలి. క్లీన్ జేసుకోవాలంటే నిన్ను నువ్వుగా అంగీకరించు. ఒకటే మార్గం. నిన్ను నువ్వుగా యాక్సెప్ట్ చేయడం. ప్రతి ఒక్క స్త్రీ చేయవలసిన పనేమిటంటే మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 చేతులు పెట్టి అలా గర్భసంచి పైన చేతులు పెట్టేసి మెడిటేషన్ చేయండి. మీ గర్భధారణను, గర్భసంచిని, మీ ఋతుక్రమాన్ని ఒకవేళ పీరియడ్స్ లేకున్నా గర్భసంచి తీసేసినా దాని సిస్టమ్ ఏదో ఉంటుంది అంటారు. నాకు ఆ పేరు గుర్తుకు రావట్లేదు. మీ స్త్రీ జన్మను అంగీకరిస్తూ ధ్యానం చేయండి చాలు. ఆ చేసినప్పుడు ఆ డివైన్ ఎనర్జీ మీరే చూస్తారు. అక్కడి నుంచి కూడా మెసేజొస్తుంది. గర్భసంచి ద్వారా కూడా సృష్టి చేయొచ్చు తెలుసా? ఒక పిల్లలు కనడానికి ఒక్కటే గర్భసంచి ఉంది అనుకుంటున్నారు కాదు. ఇది నాకు లాక్‌డౌన్‌లో జరిగిన ఎక్స్‌పీరియన్స్. ఇది ఆధ్యాత్మిక గర్భధారణ, సంతాన ప్రాప్తిరస్తు ఈ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు ఆహ్, మాకు మెసేజొచ్చినప్పుడే చేస్తాం. ఎప్పుడంటే అప్పుడు చేయము ఆ ప్రోగ్రామ్స్ కూడా. అవి చేస్తున్నప్పుడు ముందే ఒకసారైతే 10 మంది కిడ్స్ నా గర్భంలో వచ్చి ఉన్నారు. అంటే నాకు తెలుస్తాంది. నేనడిగాను, ఇంతమంది కిడ్స్ వచ్చారు నేనేం చేయాలా? ఎందుకొచ్చారు వీళ్ళు? అంటే, ఆ టైంలో ఇది సంతాన ప్రాప్తిరస్తు ప్రోగ్రామ్ చేస్తున్నాం. అక్కడ జాయిన్ అవుతూ ఉంటారు గదా! పిల్లలు కావాలని. వాళ్ళల్లో ఎవరైతే పర్ఫెక్టో ఈ బేబీసే, స్పిరిట్ బేబీసే ఆ తల్లిదండ్రులను ఎంచుకుంటారు వాళ్ళంతకు వాళ్ళే. అలా ఒక ఏరియాలో ఒక బేబీ వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళెవరనేది కూడా తెలిసింది మళ్ళా. మరి ఎంతటి అద్భుతమైన ఈ గర్భసంచిని ఏం చేస్తున్నాం? ఒక పీరియడ్స్ ఒక్కటే ఇది. లేదు పిల్లల్ని కనడానికి. ఇంతవరకే పరిమితులు ఏర్పరచుకున్నారు. అదొకటి జరిగింది. ఒకరోజు విపరీతమైన కడుపు నొప్పొచ్చింది. కడుపు నొప్పి తెలుస్తాందది. అదొక రకమైన నొప్పి. రాత్రికి ఇంగ విపరీతమైపోయింది. రోజంతా అట్లే ధ్యానం చేసుకుంటా, ఏదో వర్క్ చేసుకుంటా ఉన్నాను. ఇంగ విపరీతమైపోయింది రాత్రి 12కు. ఇంగా ప్రేమనాథ్ సార్‌కి ఫోను చేసినా నేను. ఇది పరిస్థితి సార్ నా చేత కావట్లేదంటే, సరే మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఒక అద్భుతమైన సృష్టి చేయడం జరిగింది. ఎన్ని ప్రాసెస్‌లు జరిగినాయో ఇదంతా చేయడానికి ఇదొచ్చింది. అంటే గర్భసంచి ఒక డివైన్ ఎనర్జీ అండి. అంతటి అద్భుతమైన శక్తితో నిండి ఉంటుంది. ప్రతి ఒక్కరి గర్భసంచి. మరి దానితో మీరెన్ని ప్రాసెస్‌లు, ఎన్ని ప్రాక్టికల్స్ చేస్తారో ఇంకొకటి ఆకాశవాణి. మీకేదైనా ప్రశ్న ఉందనుకోండి, చక్కగా మీ గర్భసంచి పైన చేయి పెట్టేసి ప్రశ్నించండి. ఆకాశవాణి తత్వం, ఆకాశ తత్వం గర్భసంచి. అక్కడి నుంచి మీకేది కావాలో మరి ఆకాశం అంటే ఎన్నో లోకాలండి. ఇంకా ఎంతో ఉంది లోపల. ఎన్నో దాచుకుంది. ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అంతటి అద్భుతమైంది మన గర్భం. మరి అడిగితే ఇవ్వదా వరాలు? ఎంత మటుకు అడుగుతున్నా. తెలీదా? అసలు తెలియదు కదా! మరి ఎంతటి అద్భుతమైన ఈ పీరియడ్స్‌ను, గర్భసంచిని ఏం చేస్తున్నారో ఒకసారి మీ కుటుంబ సభ్యులకు కావచ్చు, అందరికి తెలియజేయండి మాస్టర్స్. తెలియజేసినప్పుడు ఎంత అద్భుతం ఉంటుందో మీరే చూస్తారు. మార్పనేది ఒక్కడి నుంచే మొదలవుతుంది. తెలుసుకున్నప్పుడు 10 మందికి షేర్ చేస్తూ వచ్చినప్పుడు ఇంకా అద్భుతం గదా! పత్రిజీ గారు ఒక్కరే ఆయన మొదలుపెట్టినప్పుడు ఆయన ధ్యేయం ఏమిటి? పెద్ద పెద్ద సంకల్పాలు. ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, సాకార జగత్తు ఏం తమాషా జగత్తే.
నేనున్న ప్లేస్‌లోనే సకాలుగా మారాలనుకోలా. నేను తిరిగే ప్లేస్‌లోనే సకాలుగా మారాలనుకోలా. ఆయన జగత్తుకే పెట్టినాడు. పెద్ద సంకల్పం పెట్టేసినాడు. అందులో మనం భాగస్వామ్యం అయిపోయినాం. అలా ఉండాలెప్పుడు. ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ. నాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు. సరిత మేడంకు, ఆ టీమ్ అందరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. మాస్టర్స్ అందరినీ ఆహ్వానించుకుందాం. మనందరి పరమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని ఆయన పాదాలకు ఆత్మ ప్రణామాలు చేసుకుందాం. పత్రిజీకి, మన తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం. సృష్టికి, ప్రకృతి మాతకు, ఏంజల్స్కు, సిరియన్స్కు, ఆర్కుటోరియన్స్కు కూడా హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ వారిని మన వద్దకు స్వాగతించుకుందాం. వారందరితో కలిసి వారందరికీ శరణాగతి అవుతూ పూర్తి శరణాగతితో ధ్యాన స్థితిలో ఉందాం మాస్టర్స్. కాంతిలోకపు వాసుల నుంచి వస్తున్నటువంటి ఆ కాంతిని మన సహస్రారంలోకి ఆహ్వానించుకుందాం. వారందరూ ఎంతో ప్రేమతో మనందరికీ ఆ కాంతిని అందిస్తూ ఉన్నారు. ఆ కాంతిని మన సహస్రారంలోకి, సహస్రారం నుంచి కాలిగోళ్ల వరకు కూడా శరీరం అంతా పూర్తిగా నింపేసుకుందాం. మన తలలో ఉన్నటువంటి మెదడు కణాలు, పిట్యూటరీ గ్లాండ్స్ అన్నింటినీ కూడా ఆ కాంతి ఎంతో అద్భుతంగా శుద్ధి చేస్తూ ఉంది. ఆ కాంతితో నిండిపోతున్నాయి మన తలలో ఉన్నటువంటి అన్ని భాగాలు కూడా. కళ్ళు, నుదుటి భాగం, చెవులు, దవడలు, దంతాలు, నోరు, కొండ నాలుక నుంచి మొత్తం ఆ కాంతి అద్భుతంగా అలా విస్తరిస్తూ ఉంది. మన ముఖం అంతా కూడా ఆ కాంతితో నిండిపోయింది మాస్టర్స్. అవన్నీ శుద్ధి జరిగాయి, పూర్తిగా క్లెన్సింగ్ చేయబడ్డాయి తలలో ఉన్నటువంటి అవయవాలన్నీ. ఆ కాంతి మన గొంతు భాగంలోకి నిండిపోతూ ఉంది. మన గొంతు అంతా కూడా అక్కడ ఉన్నటువంటి థైరాయిడ్ గ్లాండ్స్, టాన్సిల్స్, ఏమైనా సరికాని ఎనర్జీస్ అన్నింటినీ కూడా ఆ కాంతి శుద్ధి చేస్తుంది. గొంతు భాగం కూడా కాంతితో నిండిపోయి శుద్ధి చేయబడింది. మన భుజాల్లోకి కూడా ఆ కాంతి నిండిపోతూ ఉంది. భుజాలన్నీ కూడా చాలా శక్తివంతంగా తయారయ్యాయి. భుజాల నుంచి చేతుల వరకు కూడా ఆ కాంతి అలా నిండిపోతూ ఉంది. ఇంకా ఇంకా మన చేతులు, అరిచేతులు, చేతి వేళ్లలోకి కూడా ఆ కాంతి అద్భుతంగా ప్రవహిస్తూ ఉంది. ఏవైతే అవయవాలు చెప్తున్నానో అవన్నీ కూడా మీరు అక్కడే దృష్టిని కేంద్రీకరించి చక్కగా హీలింగ్ చేసుకోండి మాస్టర్స్. కాంతితో నింపండి. నమ్మకంతో, విశ్వాసంతో కాంతిని స్వీకరించి చక్కగా శుద్ధి చేయండి. కుడి ఎడమ భుజాలు, అరచేతులు, చేతి వేళ్ళు, మోచేతులు అన్నీ కూడా పూర్తిగా కాంతితో నిండిపోయినట్టు చూడండి. ఇంకా మెడ భాగం,
వెన్నెముక భాగం అంతా ఆ కాంతి అలా విస్తరిస్తూ అక్కడ ఉన్నటువంటి పెయిన్స్ ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా శరీర అవయవాలకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా సరి చేస్తుంది ఆ కాంతి. వెన్నెముక భాగం అంతా నిండిపోయింది కాంతితో. L4, L2, L4 అన్నీ కూడా చాలా శక్తివంతంగా మారిపోయాయి. మన హృదయ భాగంలోకి కూడా కాంతి నిండిపోతూ ఉంది. ఊపిరితిత్తుల్లోకి ఎంతో అద్భుతంగా ఫిల్టర్ చేస్తుంది, మన బ్లడ్ అంతా ప్యూరిఫై చేస్తుంది. ఆ హృదయం అంతా చాలా శక్తివంతంగా మారిపోయింది. లంగ్స్ ఇన్ఫెక్షన్స్ ఏమున్నా కూడా అవన్నీ కాంతిని స్వీకరించి చక్కగా క్లెన్సింగ్ చేయబడ్డాయి మాస్టర్స్. ఇంకా ఇప్పుడు ఆ కాంతి మన స్వాదిష్టాన చక్రంలోకి, మన పొట్ట భాగంలోకి నిండిపోతూ ఉంది. పొట్ట భాగంలో ఉన్నటువంటి మన లివర్, పెద్ద ప్రేవులు, చిన్న ప్రేవులు, మన గర్భసంచి చూడండి అలా యూట్రస్ అంతా నిండిపోయింది. ఇంకా ఓవరీస్ లో కూడా ఆ కాంతి వెళ్ళి అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటిలన్నింటినీ శుద్ధి చేస్తోంది ఆ కాంతి. ఆ అద్భుతమైనటువంటి పరమాత్మ నుంచి అలా కాంతిలోకపు వాసన నుంచి వస్తున్నటువంటి కాంతిని మనం చక్కగా స్వీకరిస్తూ ప్రతి అవయవంలోకి పంపుకుంటూ ఉన్నాం. మనం కూడా కాంతి లోకాల నుంచే వచ్చాం మాస్టర్స్. మనం ఈ భూమి మీదకి జన్మ తీసుకున్నాం. 1,44,000 మంది కాంతిలోకపు వాసులు ఈ భూమి మీదకి జన్మ తీసుకుని వచ్చాం. మనం మామూలు మానవులం కాదు, దైవ మానవులం. ఆ ఎరుక స్థితిలోనే ఉండండి మాస్టర్స్. ఇంకా ఇప్పుడు ఆ కాంతిని మీ కిడ్నీస్ లో కూడా పంపించండి. కిడ్నీస్ అన్ని ఆ చిక్కుడు గింజల ఆకారంలో ఉన్నటువంటి ఆ కిడ్నీస్ ని కూడా ఊహించుకుంటూ చూడండి. ఆ కాంతి కూడా అందులోకి నిండుతున్నట్టు చూడండి. కిడ్నీస్ అన్ని కూడా ఆ కాంతిని స్వీకరించి పూర్తిగా శుద్ధి చేయబడ్డాయి. తొంటి భాగం అంతా కూడా ఇంకా ఇంకా శక్తివంతంగా మారింది. పిరుదులు, తొడలు, మీ జననేంద్రియాల్లో కూడా ఆ కాంతి నిండిపోతుంది. తొడల భాగం నుంచి కిందికి ఇంకా ఇంకా కిందికి మోకాళ్ళలోకి, మోకాళ్ళలో ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకా అక్కడ ఆ కాంతిని పంపించి బాగా ఫీల్ అవుతూ కాంతితో శుద్ధి చేసుకోండి. మోకాళ్ళ నుంచి పిక్కల భాగంలో కూడా కాంతి నిండిపోతూ ఉంది. ఎముకల్లోకి,
శరీరంలో ఉన్నటువంటి అన్ని గ్రంథుల్లోకి, ప్రతి అణువులోకి, ప్రతి కణంలోకి కూడా ఆ కాంతి నిండిపోతుంది. మన ఉరప్పంజరం మొత్తం కాంతిగా మారిపోయింది. డిఎన్ఏ కూడా కాంతితో నిండిపోయి మనం ఈ జన్మలో తెచ్చుకున్నటువంటి ఎన్నో కర్మలను కూడా అవి శుద్ధి చేస్తుంది మాస్టర్స్. పూర్వీకుల నుంచి తెచ్చుకున్న కర్మలు, మన కర్మలన్నింటినీ కూడా కాంతి దగ్ధం చేసేస్తుంది. మన తల భాగం నుంచి, తల వెంట్రుకల దగ్గర నుంచి మన ఆరా మొత్తం, మన పాదాలు, అరిపాదాలు, మణికట్టు భాగం, మడమలు, కాలి వేళ్ల వరకు కూడా కాంతి నిండిపోయింది. ఎంతో అద్భుతంగా ప్రతి అవయవం శక్తివంతంగా మారిపోయింది. శరీరాన్ని చక్కగా గమనించండి. మనం ఒక కాంతి గోళంగా మారిపోయాం. మన శరీర భాగం అంతా కాంతి గోళంగా మారిపోయింది. మన శరీరంలోని షట్చక్రాలన్నీ కూడా కాంతితో నింపబడ్డాయి. పూర్తిగా శుద్ధి చేయబడి సరైన అలైన్మెంట్ లో ఉన్నట్టు చూడండి. మనకి సరికానివన్నింటినీ కూడా బయటికి రిలీజ్ చేసేయండి. మనలో ఏమున్నాయో గమనించుకుంటూ సరికానివన్నింటినీ కూడా నేను ఈ క్షణమే విడిచిపెట్టేస్తున్నాను. నా నుంచి విడుదలైనవన్నీ అల్షన్ అగ్నిక్షేత్రంలోకి వెళ్ళి కాంతిగా మారిపోవాలి. ఇప్పుడు ఆ కాంతిని మీరు కూర్చున్నటువంటి ప్రదేశానికి అంతటికీ పంపించండి. ఆ ప్రదేశం అంతా కాంతితో నిండిపోతుంది. మీరు కూర్చున్నటువంటి గది, మీ ఇల్లంతా కాంతితో నిండిపోతుంది. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులకు కూడా మీ నుంచి ఆ కాంతిని ఎంతో ప్రేమతో పంపించండి. వారందరూ కూడా కాంతిని స్వీకరించి వారందరూ చాలా అద్భుతమైన స్థితిలోకి వెళ్ళినట్టు చూడండి. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలోకి వారందరూ వెళ్ళినట్టు ఊహించండి. మీ ఇరుగు పొరుగు వాళ్ళకి, మీ బంధుమిత్రులందరికీ కూడా ఆ కాంతిని మీ నుంచి పంపించండి. ఇంకా కాంతి మీ వ్యాపారాలకి, ఉద్యోగాలకి, మీ పంట పొలాలకి అన్నింటికీ కూడా పంపించండి.
వారందరిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వారందరికీ కూడా అవన్నీ క్లియర్ అవ్వాలని, ఏ సమస్యలు ఉన్నా మీ ఇంట్లో అందరికీ కూడా మీకు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నటువంటి ఆ పనులన్నింటికీ కూడా ఆ కాంతిని ఊహించుకుని పంపించండి. మీ చుట్టుపక్కల ప్రదేశం అంతా, మీ ఊరంతా కూడా కాంతితో నిండిపోయినట్టు చూడండి. మీ ఊరంతా నిండిపోయింది. ఇంకా రాష్ట్రం అంతా, జిల్లా అంతా, ప్రపంచం అంతా కూడా నిండిపోతూ ఉంది. జిల్లా నుంచి రాష్ట్రం, రాష్ట్రం నుంచి దేశం, దేశం నుంచి ప్రపంచం, యావత్ ప్రపంచానికి ఈ కాంతిని అలా విస్తరింపజేస్తున్నట్టు మనం ఈ గ్రూప్ కాన్షియస్నెస్ తో చక్కగా ప్రపంచానికి అంతటికీ పంపిద్దాం. అన్ని సమస్యలు కూడా ఈ కాంతిని స్వీకరించి అన్ని పరిష్కరించబడుతున్నాయి. దేశంలో ఉన్నటువంటి ఇబ్బందులు, యుద్ధాలు కానీ, గొడవలు, కొట్లాట్లు ఏమున్నా సరే ఆ కాంతిని స్వీకరించి ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానులుగా మారి జ్ఞానవంతంగా మారిపోయినట్టు చూడండి. ఈ అద్భుతమైన కాంతితో పూర్తిగా అన్నీ మారిపోయాయి. ఎక్కడ ఎటువంటి మోసాలు, దగాలు, కుట్రలు ఏమీ లేవు. ప్రతి ఒక్కరూ కాంతి క్షేత్రంగా మారిపోతున్నారు. మీరు ఒక సంకల్పం చెప్పుకోండి మాస్టర్స్. నేను ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా వారందరూ కూడా కాంతిని స్వీకరించి ధ్యానులుగా, ఆత్మజ్ఞానులుగా, శాకాహారులుగా మారాలి. నేను ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా వారందరూ ఈ కాంతిని స్వీకరించి శాకాహారులుగా, ధ్యానులుగా, ఆత్మజ్ఞానులుగా మారాలి. మీ శరీరానికి చెప్పండి, ఐ లవ్ మై సెల్ఫ్ అని చెప్పండి. ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐ లవ్ మై బాడీ అని కూడా చెప్పండి. ఐ లవ్ మై బాడీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. I love myself. I am sorry. Please forgive me. Thank you. I love you.
నేను పూర్తి సమృద్ధితో జీవిస్తున్నాను. ఐఎమ్ ఏ హెల్దీ సోల్. ఐఎమ్ ఏ హ్యాపీ సోల్. ఐఎమ్ ఏ వెల్దీ సోల్. నేను పూర్తి అబండెన్స్ తో జీవిస్తున్నాను అని చెప్పండి. ఈ విశ్వం అంతా కూడా ఎంతో కాంతిగా మారిపోయింది. ఆ కాంతిలోకపు వాసుల నుంచి వస్తున్నటువంటి ఆ కాంతిని మనం ఎంతో అద్భుతంగా స్వీకరిస్తూ ఉన్నాం. ఇంకా ఇంకా మన తల భాగం అంతా కూడా అద్భుతమైన కాంతి ప్రవాహం జరుగుతుంది. మన మన సహస్రారంలోంచి అద్భుతమైనటువంటి ఆ కాంతి ప్రవాహం మన 72,000 నాడుల్ని కూడా పూర్తిగా శుద్ధి చేస్తుంది. మరి 5 నిమిషాలు మాస్టర్స్, ఎవరు కళ్ళు తెరవద్దు. ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా మనం ఆ విశ్వాన్ని, ప్రపంచాన్ని, మన దేశాన్ని దాటుకుంటూ మన రాష్ట్రం, మన జిల్లా అన్ని దాటుకుంటూ మన శరీరంలోకి వచ్చేద్దాం. శరీరంలోకి వచ్చేసి హాయిగా రిలాక్స్ అవ్వండి మాస్టర్స్. ప్రశాంత స్థితిలో ఉన్నాం మనం. అద్భుతమైనటువంటి కాంతి ప్రసారం చేసాం. ఎంతగా మనం స్వీకరించి పంచుతూ ఉంటామో మనం మరింతగా శక్తివంతంగా మారుతూ ఉంటాం. మీ ఇంట్లో వస్తువులు ఏవైనా పని చేయకపోయినప్పుడు కూడా ఈ కాంతిని మీరు పంపించవచ్చు. అవి కూడా చక్కగా అప్పుడు మళ్ళీ పని చేయడం మొదలవుతాయి అన్నమాట. కాంతిని నమ్మకంతో, విశ్వాసంతో మీరు స్వీకరిస్తూ ఉండటం, ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా వాటిలన్నింటికి పంపించి వాటిని కూడా పనిచేసేటట్లు చేయొచ్చు. మనకి ఏదైనా వస్తువు కనబడనప్పుడు కూడా ఆ వస్తువు దొరకాలని ఆ కాంతిని పంపించండి ఆ వస్తువుకి. అప్పుడు కూడా మనకి వెంటనే ఆ వస్తువు దొరుకుతుంది అన్నమాట. మనం కాంతిని స్వీకరించడం, కాంతిని పునఃప్రసరణ చేయడం, ఇదంతా పరమ గురువులు చెప్పినటువంటి అద్భుతమైన రహస్యాలు. మనకు అన్ని కూడా సేత్ మాస్టర్, పూర్ణాత్మ పుస్తకాల్లో ఇవన్నీ మనకి ఉన్నాయన్నమాట. మనం ఏదైతే పంచుతూ ఉంటామో అదే పెంచబడుతూ ఉంటుంది. మన దగ్గర మనం ఫస్ట్ మనకి సెల్ఫ్ లవ్ అనేది మనం పెంచుకుంటూ ఉండాలి.
మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే ఇతరులని క్షమించడం. ఇతరులను పూర్తిగా క్షమించినప్పుడే మనల్ని మనం ప్రేమించుకోవడం అనేది అంతవరకు రాదు మనకి. మనం ఎప్పుడైతే అన్కండిషనల్గా అందరినీ ప్రేమించడం మొదలు పెడతామో అప్పుడు మన మీద మనకి సెల్ఫ్ లవ్ మొదలవుతుంది. ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే మన శరీర భాగాలకి పూర్తిగా కృతజ్ఞతతో ఉండడం, మనం ఎలా ఉన్నా అంగీకరించడం, ఏ స్థితిలో ఉన్నా అంగీకరించడం, ఇవన్నీ మన మీద మనం ఒప్పుకున్నప్పుడు, మనల్ని మనం ఒప్పుకున్నప్పుడు ఇతరులను అందరినీ కూడా ఒప్పుకోగలుగుతాం. మనల్ని మనం ప్రేమించుకోవడం, ఇతరులందరినీ అన్కండిషనల్ లవ్తో చూడగలుగుతాం, ప్రేమించగలుగుతాం, వాళ్ళందరినీ క్షమించగలుగుతాం. లాస్ట్ 1 minute, మ్యామ్. మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా మనసులో కృతజ్ఞతలు తెలుపుకుందాం. మనతో కలిసి ధ్యానం చేసినటువంటి హాస్టల్ మాస్టర్స్ అందరికీ, కాంతిలోకపు వాసులందరికీ, ప్రకృతి మాతకు, పంచభూతాలకు, సకల చరాచర సృష్టి మొత్తానికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుందాం. మన శరీరాలకి, కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుందాం. ప్రతి అవయవాన్ని గమనించండి, దృష్టిని మీ శరీర భాగాల మీదే ఉంచండి. అన్నింటినీ మర్చిపోండి. పూర్తి ఎరుక స్థితిలో 2 నిమిషాలు, ఆఖరి 2 నిమిషాలు చక్కగా మీతో మీరు కలిసి ఉండండి మాస్టర్స్. ఏ ఆలోచన లేదు, కేవలం మనతో మనం మాత్రమే ఉన్నాం. ఓకే మాస్టర్స్, మీ 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకోండి. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. చేతులు తీసి నిదానంగా కళ్ళు ఓపెన్ చేయండి మాస్టర్స్. యథాస్థితికి వచ్చేయండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఫర్ యూ, మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించిన మాస్టర్లందరికీ
లావణ్య మేడంకి, జానకి మేడంకి, సరస్వతి గారికి, అనంతలక్ష్మి గారికి ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.